కొన్ని వారాలుగా ఒక విచిత్రమైన అధ్యాయం మనం స్టార్ట్ చేస్తాం. డివైన్ కౌన్సిల్ గురించి. ఇది ఒక థియలాజికల్ సబ్జెక్ట్. ఇది సుమారు నాకు తెలిసి ఇప్పుడు ఒక 6-7 వారాలు అవుద్దా, 6-7 వారాలు అవుతుంది. నేను చాలా త్వరగా ముగించాలనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఇది పోయిన వారమే చాలా పూర్తిగా కొన్ని వివరాలు చూడాలనుకున్నాం. మీకు తెలుసు, సబ్జెక్ట్ అలాంటిది కనుక కరెంట్ కూడా పోయింది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే దర్యాప్తు దయ్యాలు గూర్చి కనుక అలాంటి విషయాలు మనం వింటున్నాం. ఆ డివైన్ కౌన్సిల్ గురించి మనం వింటున్నప్పుడు ఒక ఇమేజ్ చూడండి, తర్వాత వీడియో చూడండి, లెసన్లోకి మనం వెళదాం. నేను పెట్టాను యెహోవా అనే హెడ్ అని చూసి ఒకసారి చూపించండి. ఒకసారి అది చూద్దాం. చూసిన తర్వాత మనం ఏం ఆలోచిస్తున్నాము ఈ 7 వారాల్లో మీకు ఒకసారి చూడండి. ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీరు అందరూ చదువుకున్న పిల్లలని నేను నమ్ముతున్నాను. ఎలాంటి సబ్జెక్ట్ కొన్ని తరగతుల్లో లేదా కొన్ని సంఘాల్లో బోధించకూడదు, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు బలమైన ఆహారం తినదగిన వారని నమ్మి ఇలాంటి వాక్యాలు చెబుతున్నాం. ఒకవేళ మీలో ఎవరికైనా పెద్దవారికి అర్థం కాకపోతే చదువుకున్న వారుగా, విద్యార్థులుగా మీరే వారికి వివరించాల్సిన బాధ్యత ఉంది. సెంటర్లో ఒక ఆయన్ని చూస్తున్నాం మనం. ఎవరైనా యెహోవా, హీబ్రూ శబ్దం అది యెహోవా. యెహోవాని మనం చూస్తున్నాం. ఆయన చుట్టూ ఒక వ్యవస్థని మనం చూస్తున్నాం. చూడండి, 4 భాగాలుగా డివైన్ కౌన్సిల్ అన్నాం మనం. మొట్టమొదట ఆ కనిపిస్తున్న వ్యవస్థ దేవుని సమాజం అంటారు దాన్ని. ఏంటది? ఆ వచనం ఎక్కడుందో కూడా కొన్ని తరగతుల్లో చూస్తాం. ఆ 82వ కీర్తనలో దేవుని సమాజం మధ్య దేవుడు నిలిచుండి తీర్పు తీర్చుచుండెను. అదే ఆ వ్యవస్థ. అందులో మరొక కేటగిరీ మనం చూసాం, దేవదూతలు, ఏంజల్స్. ఆ వ్యవస్థను గూర్చి కూడా మనం ధ్యానించాం. ఇవన్నీ ఎందుకు మీకు ఈ తరగతుల్లో అర్థమయ్యేలేదో కానీ చివరి తరగతికి వచ్చేసరికి ఇవన్నీ మీకు కవర్ అవుతాయి. మ్యాక్సిమం మనం చివరికి వచ్చాం ఈ దర్యాప్తులో. ఇక 3వది మీకు కనిపిస్తున్నది డిమోన్స్, దయ్యాలు. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనం? ఈ దయ్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. దయ్యాల మీద అవగాహన అవసరం అంటే మరి శత్రువు గురించి అవగాహన లేకపోతే ఎట్లా? ఎందుకంటే సాక్షాత్తు పౌలు గారు ఏమన్నారంటే, వాడొక తంత్రగొట్టి అన్నాడు. తంత్రం అన్న దానికి ఎలాంటి ప్రమాదం ఉందో దాని వివరణ కూడా చూసాం. తంత్రము అంటే గూగుల్లో కూడా ఇచ్చాడు. అది ఒక భ్రమ కలిగించే మోసపూరితమైన చర్యను తంత్రం అంటాడు. ఆ తంత్రానికి మనకు అలవాటైన పదం ట్రిక్ అంటారు. ఆ తంత్రాన్ని వాడు ఉపయోగించి మనుషులను కొన్ని వేల సంవత్సరాలుగా మభ్యపెట్టాడు. ఆ మభ్యపెట్టిన వాడు ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తున్నాడో చూద్దామని స్టార్ట్ చేసాం. ఎంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందో మీ కళ్ళతో మీరే చూశారు. ఎందుకంటే దర్యాప్తు వాడు కూర్చి కనుక వాడికి అస్సలు సిగ్గుండదండి, ఆపేస్తాడు అడ్డంగా వచ్చి. అలాంటి వ్యక్తి గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు 3వ వ్యవస్థలో ఉన్నాం మనం. ఆ దయ్యాల యొక్క ఉనికిని గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను చెప్పాను, మీరు ఆ మాటలు మీరు పట్టుకుంటున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఆ మాటలు మర్చిపోతానేమని రాసుకుని మరొచ్చి మీకు చెప్తాను. అందులో నేను ఒక వాడిన పదం ఏంటంటే, వాడు డైరెక్ట్గా కనబడ్డు, కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వాడి చిన్నులన్నీ కనబడతాయి. వాడు డైరెక్ట్గా వచ్చి ముఖంలో ముఖమెట్టి కాటుకు బాగా పెట్టుకుని కళ్ళ కింద లైట్ వేసుకుని లకలక అనడు. అదొక లౌకికమైన దర్శకత్వం. అది కాదు. వాడొచ్చి అలా ఇలా మాట్లాడు, మల్లెపూలు, గాజులు, పట్టీలు, ఎక్సెట్రా ఇలాంటి సోది చెప్పడాడు. ఈరోజు ఒక న్యూస్ చదివాను, నేను మర్చిపోయిన తమ్ముడికి పంపించడం. వీలైతే వచ్చే వారం చూద్దాం. ఈరోజే పడింది. ఒక సామాజిక శాస్త్రవేత్త
సైంటిస్ట్ దెయ్యాలు గురించి మాట్లాడాడు. ఇయ్యాలే నా బాగా మాట్లాడాడు అనుకున్నాను నేను, నాకు ఉపయోగపడద్దని. ఈరోజే మాట్లాడాడు, డైలీ హండ్ న్యూస్లో వచ్చింది. ఆయన అన్నాడు, దయ్యాలు గూర్చి మనుషుల్లో రకరకాల భావాలు ఉన్నాయని సైంటిస్టే అంటున్నాడు. ఆ సైంటిస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇదిగో దయ్యాలు నమ్మని వారికి అసలు కనబడవట. ఒక ఇంట్లో దయ్యం ఉంది అంటే కనబడితే కనబడదు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. కనబడతాయి కనబడవ తర్వాత విషయం. ఒక ఇంట్లో దయ్యం ఉంది అని మనం చెప్పాలి అంటే ఆ ఇంట్లో ఎవడో ఒకటి నమ్మాలట. ఏమని? అది నేను చెప్పిన మాట కదండో, ఆయన వ్యూ చెప్తున్నాను. మన వ్యూ బిబిలికల్ వ్యూ, తర్వాత వెళ్దాం. మరి ఎలా తెలుస్తాయంటే, వాడు డైరెక్ట్గా వచ్చి కనబడ్డు, కానీ అబ్జర్వేషన్ చేస్తే ఆ ఉనికి తెలుస్తుంది అన్నాడండి ఆ సైంటిస్ట్. నాకు ఆయన పేరు క్రిస్టఫర్. ఈరోజు చూశాను నేను, డైలీ హండ్ న్యూస్, మీరు చదివారు నాకు తెలియదు. నిజంగా ఇలాంటి స్టేట్మెంట్లు వారు ఇస్తే వాళ్ళకి తెలిసి తెలియని ఆఫ్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే అది బిబిలికల్ వ్యూలో ఉన్న స్టేట్మెంట్ కాదు, కానీ మనకి పక్కా ఎవిడెన్స్ ఉన్న దర్యాప్తులు ఉన్నాయి. దెయ్యాల గూర్చి వాడు తంత్రగొట్టి, ఆ తంత్రగొట్టి ఈ లోకాన్ని దైవికమైన ముసికేసి లాగేస్తాడు. పైకి దేవుడే అని చెప్తాడు, వెనకాల ఆవాసం చేసి ఉంటాడు. అది మీకు అర్థం అవ్వాలని ఒక వీడియో చేసాం. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఆ వీడియో కూడా తినంగా రానివ్వలేదు, మీరు చూసారు లేదు? ఆ వీడియోని మరలా ఒకసారి చూడండి. నేను చెప్పే ఈరోజు లెసన్స్ మళ్ళీ దాంతో లింక్ అయి ఉంటాయి. ఒకసారి ఆ వీడియో చూడండి. చూస్తారు ఒకసారి? జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి ఏం చూపిస్తున్నాడో చూడండి ఒకసారి.
మీరు చూస్తున్న ఇమేజెస్ ఏవైతే ఉన్నావో బాబిలోనియన్స్, అస్సూరియన్స్, ఈజిప్టియన్స్, మెడోఫెర్సియన్స్ ఎవరైతే కనబడుతున్నారో ఈ మహా సామ్రాజ్యాలు పూజించిన దేవుళ్ళు. ఆ దేవుళ్ళ యొక్క ప్రతిమలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం మనం. దేవుళ్ళ విగ్రహాలు. మనం ముఖ్యంగా ఒక ప్రాంతాన్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే ఈ మిడిల్ ఆసియాలో, నీర్ ఈస్ట్లో ఈ అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నావో వారు పూజించిన మహాదేవతలు, దేవుళ్ళు. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో కొన్ని వచనాలు కనబడుతున్నాయి. మీరు జాగ్రత్తగా వినండి, చాలా పెద్ద పిక్చర్ మీకు అర్థమవుతుంది. ఈసారి రోడ్డు పక్కన మీరు కొన్ని బొమ్మలు చేసి అమ్ముతుంటారు. ఆ బొమ్మలను చేసి అమ్మినప్పుడు బొమ్మలకు ఎవరు దండం పెట్టరు. బొమ్మలమే ఆ కొట్టు ఉంటుంది చూసారా, దేవుడి బొమ్మలు. అవి అమ్ముతున్నప్పుడు వాటికి దండం పెట్టరు. ఆ బొమ్మని మరో దిక్కునికి తీసుకెళ్ళినప్పుడు దండం పెడతారు. తేడా ఏంటి? సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ. దాన్ని బైబిల్ చాలా రాడికల్గా చెప్పింది. చూద్దాం ఒకసారి, వెళ్దాం. ఒక్కొక్క వచ్చిన వినండి, జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. కీర్తన 97వ కీర్తన 97వ కీర్తన. ఈరోజు చెబుతున్న ఈ మాటలు చాలా ఇబ్బందికరమైన మాటలు, మరి తప్పదు, నేను చెప్పాల్సిందే. 97వ కీర్తన 9వ వచనం. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. నేను అడుగుతున్నాను, చెప్పండి, దేవతలు లేదా దేవుళ్ళు రెండిటికి ఇబ్రూలో దానికి ఒక అంకిస్తాడు. ఇబ్రూ లాంగ్వేజ్ ఉంటుంది చూసారా, పాత నిబంధన ఏ భాషలో ఉంది? ఎబ్రీ భాషలో ఉంది. ఎబ్రీ భాషకి ప్రతి పదానికి నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ని క్లిక్ చేస్తే దానికి ఒక వివరణ ఉంటుంది అన్నమాట. అక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటంటే 1430 1430. ఆ నెంబర్ని క్లిక్ చేస్తే అక్కడ కనిపించే పదం ఏంటంటే ఎలోహీం అని ఉంటుంది. ఎలోహీం అనే పదం కొంచెం ఎదరకండి రండి, చాలామంది కూర్చున్నారు. అలా కొంచెం జరగండి, పర్లేదు, చాలామంది వస్తున్నారు కదా. ఎలోహీం అదే అధ్యాయంలో మరొకసారి చదువుదాం. అదే అధ్యాయంలో 7వ వచనం చూడండి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? అన్య దేవతలు, సకల దేవతలు లేదా సమస్త దేవతలు, ఈ పదాలు ఉన్నాయని వాడుతున్నాడా, లేని వాటిని గురించి వాడుతున్నాడా? చెప్పండి. పాలిథిజం అని ఒకటి ఉంది సొసైటీలో. పాలిథిజం అంటే బహుదేవత ఆరాధన అని. ఇప్పుడు బైబిల్ పాలిథిజం చెప్పట్లా, బహుదేవత ఆరాధన గురించి చెప్పట్లా. బైబిల్లో ఉన్న ఏకదేవుడు ఒక్కడే, కానీ బహుదేవతల ఉనికి ఉన్నట్టు కొన్ని వచనాలు కనబడుతున్నాయి. చూడండి, మీరు జాగ్రత్తగా వినకపోతే ఈ జేమ్స్ ఏదో అదేదో చెప్తున్నాడని అనుకుంటారు. మీరు జాగ్రత్తగా వింటే ఈ దర్యాప్తులో కొన్ని పచ్చి నిజాలు తెలుసుకుంటారు. అక్కడ రాయబడిన వచనాలు చదవండి. సకల దేవతలకు ఆయనకి నమస్కారం చేస్తాను. అడుగుతున్నాను, ఆయనకు నమస్కారం చెయ్యాలి అంటే ఉంటే చేస్తారా లేకపోతే చేస్తారా? చెప్పండి. అర్థమైంది కానీ రీజనబుల్ లాజికేగా. ఉంటే చేస్తారంటే ఇవి ఉన్నాయా? బైబిల్లో ఒకే ఒక్క దేవుడు అని మనకు రాయబడింది. విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఒకే ఒక్కడని మనకు కనిపిస్తుంది. ఒకే ఒక్క దేవుడు అన్నప్పుడు ఇప్పుడు బయట చాలా పదాలు వినబడుతున్నాయి. 33 ఎన్నో చెబుతున్నారు. గ్రీకులో, మిడిల్ ఆసియాలో ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, ఐగుప్తిలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? ఉన్నాయన్నట్టే ఈ వచనం కనబడుతుంది. అదే అదర్ సైడ్ కొన్ని వచనా చదివితే నేను తప్ప ఏరొక దేవుడు లేడండి. ఇదేంటి? మళ్ళీ కాంట్రవర్సీ ఉందా, లేదా పడన తత్వం ఉందా, లేకపోతే ఈ రైటర్ రాస్తున్నప్పుడు మరొక రైటర్కి తెలియకుండా రాసేసాడు?
ఒకవేళ ఈ రైటర్కి ఆ రైటర్కి తెలియని మాటలు రాసేస్తే వీళ్ళ మధ్య పరిశుద్ధాత్ముడే లేకపోతే అసలు ఈ బైబిల్ నేను నమ్మాల్సిన అవసరం లేదు. బైబిల్నే నమ్మాల్సిన అవసరం లేకపోతే ఇలా గాలేని గదిలో కూర్చుని ఇంత సీరియస్గా వినాల్సిన అవసరం లేదు. మీ పనులు మీయే, చెప్పండి, నా పనులు మా. ఇవన్నీ చూస్తున్నప్పుడు చూడండి, అక్కడ ఏదో విరుద్ధ భావం అన్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా చూస్తే ఒక పచ్చి నిజం ఈరోజు మనకు తెలుస్తుంది. ఏమంటున్నాడు చూడండి, సకల దేవతలు ఆయనకి నమస్కారం చేస్తారంటే ఉన్నాయన్నా లేవన్నా? ఆ సెన్సే కనబడుతుంది, ఉన్నాయన్నట్టే సెన్స్ ఉంది. 9వ వచనం చూడండి, అనగా యెహోవా భూలోకమంతటికి పైగా నువ్వు మహోన్నతుడు అయి ఉన్నావు, సమస్త దేవతలకు పైగా. ఇప్పుడు వెంటనే తిరిగేసి ఏమంటారంటే, కొంతమంది వ్యాఖ్యానకర్తలు అడ్డం వచ్చి వినరు పూర్తిగా, కొంతమంది ఉంటారు పూర్తిగా వినరు, తూచ్ అంటారు, వినాలి పూర్తిగా. కొంతమంది అడ్డంకి వచ్చి అంటారు సకల దేవతలు ఆయన నమస్కారం చేస్తే అంటే అవును, మనుషులు చేసుకునే విగ్రహాలన్నీ ఆయన ముందు పడతాయని అని సింపుల్ కొట్టేస్తారు. అక్కడ అలా లేదు. విగ్రహాలకు ఎప్పుడు ఎలోహీం అనే పదం ఇబ్రూలో వాడరు. నా మాట మీకు అర్థమైందో లేదు? ఇబ్రూలో ఒక మట్టి పదార్థానికి లేదా ఒక చెక్కుడు బొమ్మలకి వాడరు. మరి దేనికి వాడతారు ఎలోహీం అంటే? ఏవైతే ఒక రెలముందే, ఒక కనిపించిన అదృశ్య శక్తులకి, అంటే మానవ కళ్ళకు దొరకని శక్తులకు మాత్రమే వాడే పదం చెప్పండి, ఎలోహీం అని వాడతారు. అది దేవుడికి వాడారు, దేవదూతలకు వాడారు, దయ్యాలకు వాడారు, చచ్చిపోయిన మనుషుల ఆత్మలకు కూడా చెప్పండి ఎలోహీం అన్నారు. అందుకే నేను ఒక మాట పదే పదే ప్రతి తరగతిలో అంటున్నాను, 21వ శతాబ్దంలో ఉన్న పదాలకు అర్థాలు వేరు, బైబిల్ కాలంలో వారు రాసిన పదాలకు అర్థాలు వేరు. అక్కడ వరకు ఎందుకని మీకు మొండి ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పాను. తెలంగాణలో వాడిన పదాలు ఇక్కడ అర్థాలు వేరు. చెప్పాంగా, దొబ్బే అంటే అక్కడి నుంచి వెళ్ళిపోని, ఎక్కడ తెలంగాణలో దొబ్బే అంటే ఇక్కడ బాక్స్ ఎట్టుకెళ్ళిపోమని. అది మీకు అర్థమైంది లేదా? దొబ్బే అంటే ఇక్కడ ఏదో పట్టుకెళ్ళిపోమని, అక్కడ దొబ్బే అంటే వెళ్ళిపోమని. అంటే ఒకే తెలుగులో తెలుగు రాష్ట్రాల్లోనే పదం ఏరియాని బట్టి మారిపోతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒకే తెలుగు రాష్ట్రాల్లో ఒకే కాలంలో పదమే ఇంత అర్థాలు మారిపోతే ఏరియాని బట్టి, 21వ శతాబ్దానికి క్రీస్తు పూర్వం చదువుతున్న వచనాలకి అర్థాలు వేరుండో చెప్పండి. ఆ మనుషులు సెన్స్ వేరు, మన సెన్స్ వేరుండదు. వాళ్ళ టైం లైన్ వేరు, మన టైం లైన్ వేరైనప్పుడు వాళ్ళ కల్చర్లో వారు వాడిన ఉద్దేశాలు వేరు. చెప్పండి, మనం వాడుతున్న ఉద్దేశం. ఇప్పుడు దేవుడు అంటే ఒక ఫిగరేటివ్ ఉంది మనకి, దేవుడు అంటే ఒక డెఫినేషన్ ఉంది. వాళ్ళకి దేవుడు అనే పదాన్ని ఎవరికి ఉపయోగిస్తారో తెలుస్తా? అదృశ్యమైన ప్రతి దానికి ఎబ్రూ శబ్దంలో ఎలోహీం అనే పడేశారు పదాన్ని. ఆ రైటర్స్ అలాగే రాశారు. అందుకే సమూయేలు ఆత్మ, ఇవన్నీ నేను ఎవరైనా కౌంటర్ వేసి డౌట్ వస్తే అప్పుడు చెప్దాంలే అని ఇబ్రూ అక్షరాలు ఆ సౌండ్స్ మీకు తీయట్లేదు, ఎందుకంటే ఇప్పటికీ రిసిగిపోయే సబ్జెక్ట్ ఇది. మళ్ళీ ఆ ఇబ్రూ క్యాలెండర్ లోపలికి వెళ్ళి ఆ నెంబర్లన్నీ బయటికి తెస్తే నేను చూస్తుండగానే అలా వెళ్ళిపోతారు మీరు అందరు దిగేసి. అందుకు వద్దు. ఒకవేళ ఎవడైనా కౌంటర్ చేస్తే అప్పుడు చూద్దాం, దాసి ఉంచాం మసాలా అంతా, అప్పుడు చూద్దామని. ఇప్పుడు అడుగుతున్నాను, అంటే ఎబ్రూ శబ్దానికి మనం వెళితే ఎలోహీం అన్నాడంటే ఇది ఒట్టి విగ్రహాలకు వాడిందే కాదు, విగ్రహాల వెనకాల ఏవో ఉన్నాయి, ఆ ఉన్న వాటి గురించి వాడుతున్నాను. అందుకే వ్యర్థ విగ్రహాల బట్టి అతిశయపడుతున్నారు, చెక్కిడ ప్రతిమలను పూజించువారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు దేనికైతే వర్షిప్ చేస్తున్నారో ఆ వర్షిప్ చేస్తున్న ఆ ఇంటర్నల్ కనిపించని ఆ ఇన్విజిబుల్ స్పిరిట్ ఏదైతే ఉందో అది యెహోవాకు మొక్కుతుంది అన్నాడు. మీకు అర్థమైందా? అంటే మీరు హయ్యర్గా పూజించే ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడు వచ్చి యెహోవాకు మొక్కుతుంది. అదేంటండి, దేవుళ్ళు దేవతలు ఎక్కడ లేవు కదండి, బైబిల్లో చెప్పినట్టు ఒకే దేవుడు కదండి సమస్త సృష్టిని సృష్టిందంటే, అవును ఆయన ఒక్కడే, కంగారు పడిపోకండి. కానీ ఏదో ఉంది, అది మనం చూడాలి. దాని కొరకే పోయిన వారం నుంచి మీకు దర్యాప్తులు. మరి వచ్చిన చూడండి, నిర్గమాకాండం మనం పట్టించుకొని వచనాలు ఇవన్నీ. నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో
నీ వంటి వాడెవడు. ఏల్పులు అంటే అర్థమలేదు కదా, మా విలవేల్పు అంటాం. విలవేల్పు అంటే మా కుల దైవం, మా వంశదైవం, మా కుటుంబ దైవం, దాన్ని ఏల్పు అంటారు. మన పితరుల దగ్గర నుంచి నమ్మే, మన కుటుంబాలు, మన సాంప్రదాయాలు నమ్మే దాన్ని ఏల్పు అంటారు, విలవేల్పు అంటారు. ఏల్పులలో అంటే ఏల్పు అంటే దేవుడే, అక్కడ కూడా దేవుడే వాడారు పదం. ఏల్పులలో ఏటట, నీ వంటి వాడేవాడు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుళ్ళలో లేదా దైవత్వాలలో నీ వంటి వాడు ఎవడన్నాడంటే ఇప్పుడు ఉన్నారనా చెప్పండి, లేరనా? ఇప్పుడు ఉన్నవాడైన దేవుణ్ణి ఒక పోలిక పోల్చాలంటే ఉంటేనే పోల్చాలి. ఉన్నవాడైన దేవుణ్ణి ఊహలతో పోల్చకూడదు. గతించిన వారం కూడా అన్నాం, మా దేవుడు సూపర్ మ్యాన్ కన్నా గొప్పడు అనకూడదు. ఎందుకంటే సూపర్ మ్యాన్ లేడు, అది ఊహ, రైటింగ్. అది సూపర్ మ్యాన్ కన్నా గొప్పడని ఎలా పోలిస్తే అది ఊహది. ఊహతో ఉన్నవాడిని పోల్చకూడదు. మినిమం నాలెడ్జ్ ఉన్న ఎవడైనా ఉన్నవాడిని లేనివాడితో పోల్చకూడదు. ఈ మనిషి చాలా గొప్పవాడు అన్నాడంటే ఇంకో మనిషి ఉండాలి పక్కన, లేదా ఇంకో మనుషులతో పోల్చాలి. ఇప్పుడు దేవుణ్ణి మనం పోల్చాలి అంటే ఇప్పుడు పోలిక పోల్చడానికి కూడా ఏవో ఉండాలి. ఒట్టి విగ్రహాలతో అంటే మూగ విగ్రహాలు, మాట్లాడిన విగ్రహాలు, చెవిటి విగ్రహాలు, చెక్కిన బొమ్మలు, లేదా నిలువెత్తు స్తంభాలతో ఉన్నవాడైన ఉనికి కలిగిన వాడిని పోల్చి మాట్లాడతారా? లేదు. ఎందుకంటే ఒకవేళ ఆయన్ని అలా పోలిస్తే ఆయన అట్టివాడని అర్థమా? కాదు. ఈయనకి ఉనికింది, వాటికి ఉనికి లేదు. మరి దేంతో పోలుస్తున్నాడు? ఏదో చెబుతున్నాడు బైబిల్ రైటర్స్ అందరూ. ఆ వచనాలే మనం చూస్తున్నాం. మరొక వచనం చూడండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఎనిమిదో 23 వచ్చిన మొదటి రాజులు చదువుదాం. యెహోవా ఇశ్రాయేలు దేవ, పైనున్న ఆకాశమందైనను కిందనున్న భూమి యందైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుకొని నీ దాసుల విషయమై నెరవేర్చుకుని ఏదో చెప్తున్నాడు చూడండి. ఈ వచనాన్ని చూస్తే ఏమనుంది? అసలు నీలాంటోడు ఎవరు లేడని. ఇందాక పై వచనాలు చదువుతున్నప్పుడు ఏమనుంది? ఏల్పులలో నువ్వు గొప్ప వేలుపు అనుంది. దేవతలలో నువ్వు గొప్ప ఉన్నతమైన దేవుడివి, సకల దేవతలు నిన్ను పూజిస్తే నువ్వు పైన ఉంటావని. అక్కడేమో ఉన్నట్టు కనబడుతుంది, ఇక్కడేమో లేనట్టు కనబడుతుంది. వచనాలు ఇంకా చూద్దాం, ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వచనాలు ఉన్నాయి చూడండి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం. నేను నిజంగా చెప్తాను, మీరు బుర్ర పెట్టి జాగ్రత్తగా చెప్తున్న సబ్జెక్టులు మీరు వింటే మీరు బైబిల్ యూనివర్సిటీల్లో కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు బైబిల్ చాలా బాగా అర్థం అవుతుంది. ఖచ్చితంగా నేను చెప్తాను, ఒక రోజుకి మీరు విన్న తర్వాత ఫింగర్స్ మీద మీరు బైబిల్ మాట్లాడతారు. అలాంటి మౌలికమైన డాక్టరీన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇవి చెప్పరు, ఇవి దయచేసి వినండి. ఈ ఒక్క సబ్జెక్టు నేను ప్రిపేర్ అయ్యి మేము తెచ్చి మీ ముందు చెప్పాలంటే రాత్రులు కసరత్తు చేసి అన్ని పుస్తకాలు మీద వేసుకొని చదివితే కానీ అర్థం అవ్వదు. ఆ పుస్తకాలు అన్నీ చుట్టూ పెట్టుకోవాలి. ఇంత పుస్తకాలు ఉంటాయి ఒక్కొక్కటి, అవన్నీ ముందు పెట్టుకుని అందులో ఏం చెప్పాడు, ఇందులో ఏం చెప్పాడు, గూగుల్లో ఏం చెప్పాడు, అందులో ఏం చెప్తున్నాడు, ఇందులో మన హిబ్రూలో ఏముంది, ఇవన్నీ తిరగేస్తే ఇంత సారం వస్తుంది. గంటకి ఇన్ని గంటలు ప్రిపేర్ అయితే అది తెచ్చి మేము ముందు చెప్పాలి. అప్పుడప్పుడు మా ఆవిడ దగ్గరకు వచ్చి ఆ పుస్తకాల వైపు చూసి ఇవన్నీ చదివేస్తావా అంటారు. దాని తలకే దానికి అర్థం అవుతుంది. అవన్నీ చదివేస్తారంటే చదవాలి, అవన్నీ చదివితేనే చెప్పాలి, లేకపోతే చెప్పడం అసాధ్యం. అందుకే అలాంటి సబ్జెక్టులు మనం చదువుతాం. చూద్దాం ఒకసారి. 45 యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు.
నేను తప్ప ఏ దేవుడును. ఇదేంటి మళ్ళీ? ఇందాక 97వ కీర్తనలో ఏముంది? సకల దేవతలు నీకు మొక్కుతారనుంది. విలవేల్పుల్లో నువ్వు గొప్పోడు అనుంది. దైవాలలో ఉన్నతమైన దైవం అని అర్థం వచ్చే వచనాలు ఉన్నాయి. ఎక్కడే పట్టినాడు? అసలు నేను తప్ప ఇక ఏ దేవుడు లేడంటున్నాడు. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి నీళ్ళ దగ్గర వచనం చూడండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యధికమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. వినిన దానినంతా అంతటను బట్టి చూడగా నీవు తప్ప మరి ఏ దేవుడును లేడని మాకు అర్థమైపోయింది. ఇదేంటి? చదివిన వచనాలు ఏమో కొన్ని ఉన్నాయన్నట్టు కనబడుతుంది, కొన్ని వచనాలు చూస్తేనేమో అలాంటివి ఏమీ లేవన్నట్టు కనబడుతుంది. ఇంకొక వచనం చూద్దాం. ఇంకొకటి ద్వితీయోపదేశకాండం 4వ వచనం, 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 35వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 35వ వచనం. అయితే యెహోవా ఆయన తప్ప మరి ఒకడు లేడనియు మీరు తెలుసుకొనున్నట్లు అవి మీకు చూపబడును. ఏంటట? మనకు కావాల్సిన పదం వచ్చింది. ఏంటట? ఆయన తప్ప మరి అలాంటి దేవుడు ఎవడును లేడట. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వచ్చేసింది. అంటే ఇంతకీ ఇవన్నీ కాదండి, ఉన్నారా చెప్పండి, లేరా? ఇదేనా మన ప్రశ్న? మొండి ప్రశ్న. ఉన్నారు లేదు, ఎందుకంటే ఎక్కువ ఓపిక ఉండదు మనకి. నా తమ్ముడు చెప్పాడుగా, ఎక్కడైనా ఓపిక ఉంటుంది కానీ బైబిల్ని పరిశీలించిన దగ్గర మనకు ఓపిక ఉండదు. ఎందుకంటే అదో రకం, మళ్ళీ దెయ్యం, అదో తంత్రం. అక్కడ విన్నవాడు, చదివినవాడు, చూడనివాడు. మీరు ఏం చదివినా, మీరు ఎంతసేపు మొబైల్ చూసినా మీకు నిద్ర రాదేమో, కానీ బైబిల్ చదవండి, టక్మని నిద్ర వచ్చేది. అదో ట్రిక్. మీరు ఏదైనా చేయండి, మీరు ఎక్కడైనా కూర్చొని గంటల సోది, మీరు ఏ సెంటర్లను పెట్టుకోండి, ఎప్పుడు ఫోన్లు రావు. మీ చర్చిలో కూర్చోండి, టక్మని ఫోన్లు వచ్చేస్తాయి. అదో ట్రిక్. అందుకే ఆ ట్రిక్లకు పడకండి. ఆడి జిత్తులు మారోడు, జాగ్రత్తగా మాట విందాం. ఇప్పుడు ఈ వచనాలు ఒకటేమో ఉన్నాయన్నట్టుంది, రెండేమో ఆయన తప్ప ఇంకెవరు లేడన్నట్టుంది. అసలు ఈ లాంగ్వేజ్ ఏంటి? అందుకే అన్నాను, అది మనకు తెలియాలంటే వారి భాషా శైలి రచనలోనికి వెళ్ళాల్సిందే. అంటే ఒక విషయాన్ని అంటే ఒకే ఒక్కటి, ఎలాంటిది మరొకటి లేదు అని చెప్పడానికి నేను తప్ప అని వాడతారు. ఇది అర్థమైతే ఇప్పటికి అర్థమైపోవాలి మీకు వచనం. మళ్ళీ నేను చెప్తాను. కొన్ని క్యారెక్టర్స్ని హైలైట్ చేసి చూపించడానికి వాళ్ళు వాడే వచనాలు ఏంటంటే ఇలాంటిది మరొకటి లేదు అని చెప్పడానికి అప్పుడు వాడే పదం నేను తప్ప అంటాడు. అంటే జేమ్స్ అన్నవాడిని నేనే, నాలాంటాడు ఇంకొకడు లేడు, నేను తప్ప జేమ్స్ అన్నవాడు ఎవడో లేడంటే ఇప్పుడు డేవిడ్ లేడని కాదు. మీకు అర్థమైందో లేదో? నేను తప్ప జేమ్స్ అన్నవాడు మరొకడు లేడంటే ఇప్పుడు నాలాంటోడు లేడు. జేమ్స్ ఇంకెవడు ఉండడు, అక్కడే జేమ్స్. నాకున్న థమ్ ఇంకెవరికి ఉండదు, నాకున్న ఐబ్రోస్ ఇంకెవరికి ఉండవు, నాలాంటి యాటిట్యూడ్ ఇంకెవరు. ఎందుకంటే నేను ప్రత్యేకమైన వాడిని, ఒక్కడనే. ఇప్పుడు డేవిడ్ లాంటి ఇంకొకరు లేడు, సురేష్ లాంటి ఇంకొకరు లేడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలా ఇంకొకరు లేరు. పోలుగులు ఉండొచ్చు కాక, కానీ డేవిడ్ ఉండడు, జేమ్స్ ఉండడు. అంటే ఇప్పుడు నేను తప్ప అన్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి? యెహోవా లాంటి వాడు లేడు, అలా అని మిగిలిన లేవని కాదు. నీకు అర్థమైందో లేదు? నేను తప్ప వేరొక దేవుడు లేడంటే నన్ను పోల్చడానికి, నన్ను చూపించడానికి, నాకు తూగడానికి, నాకు సరి సమానుడు ఇక ఎవడు లేడు. నాతో పోల్చడానికి అసలు నాలాంటి సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ఇలాలో ఆకాశం మందు కానీ భూమి మీద కానీ ఎక్కడా లేడు. కానీ దైవాలుగా, నా పదాలు వినకపోతే మీరు పరవబడతారు, దైవాలుగా పిలువబడిన ఉనికి కలిగిన చెప్పండి ఇన్విజిబుల్ స్పిరిట్స్ ఉన్నాయి.
అవే మనం చూస్తున్నాం. వాటిని గూర్చి ధ్యానిస్తున్నాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఆ రచనలోనే ఆ పదాలు ఉన్నాయి చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7-8 వచనాలు. నేను సర్వదా దొరసానిన యుందునని. ఎవరు దొరసాని ఉన్నారండి? ఎవరు దొరసాని ఇక్కడ? ఎవరో ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము బాబిలోనియన్స్. ఆవిడ గురించి చెబుతున్నాడు చూడండి. పోలుస్తున్నాడు, పోలిగ్గా ఒక పొయిటిక్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు చూడండి. నేను సర్వదా దొరసానిన యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమవునో. కాబట్టి సుఖాసక్తురాలువై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని. మళ్ళీ చదువుతాం ఒకసారి. నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరును లేరు, నేను ఎదోరాండ్లై కూర్చుందని పుత్రశోకము నేను చూడనని అనుకొనుదానా. ఈ మాట ఈ రచనలో ఏం కనబడుతుంది? ఎవరో పట్టణం ఉందట, ఆ పట్టణం ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. ఆ స్త్రీతో పోలుస్తున్న ఆ పట్టణం పేరు బబులోన్. లేదా ఆ భయంకరమైన సామ్రాజ్యాన్ని పోలుస్తూ ఆ మహాబబులోని మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ మహాబబులోని అనుకుంటుందట నేను దొరసాన్ని అనుకుంటుంది. బబులోన్ అంటే అది టౌన్. ఆ టౌన్, ఆ కల్చర్ని ఒక లేడీతో పోలుస్తున్నాడు, కావ్య వ్యక్తీకరణ. ఆ పోలుస్తున్నట్టు నేను దొరసాన్ని, నేను తప్ప ఇక మరి ఎవరును లేరు. నిజమే కదా మాట? తను అనుకుంటున్న మాట నిజమే కదా? ఇప్పుడు బాబులోనియన్స్ లాంటి పట్టణం ఇంకో పట్టణం ఉందా చెప్పండి? లేదు. కాకినాడ అంటే కాకినాడే, మళ్ళీ ఇంకో కాకినాడ ఉండదు. కాకి ఏదో ఒత్తు పొడిగించాలి కానీ ఇంకో కాకినాడ ఉండదు. ఎవరిని అడిగా నాకు అప్పుడు కాకినాడ పేరు ఎలా వచ్చిందంటే, కాకి చెప్పండి చెప్తారు తమ్ముడే. ఎవరో సరదా జోకి చెప్పారు ఒకసారి. కాకి అంట ఎగిరేటప్పుడు కావు కావు అనుకుంటే వెళ్ళిపోయిందంట, అందుకంట చెప్పండి కాకినాడ. బాగా చెప్తారు అక్కడ కథలు. కాకినాడ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎగ్జాక్ట్ మీరు గుర్తుపెట్టండి. కొందరు మిషనరీస్ వచ్చారు ఇక్కడికి, బ్రిటిషర్స్ వచ్చారు ఇక్కడికి. వచ్చినప్పుడు కెనడాలో సేమ్ బాగా వినండి. కెనడాలో అక్కడున్న పబ్లిక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రజల వర్తకాలు, ఇక్కడ మన బీచ్ ఉందిగా, ఈ వర్తకాలన్నీ జరుగుతున్నప్పుడు దీన్ని సేమ్ అక్కడ ఒక సిటీ ఉంటుందట, కానీ మచ్చికి సేమ్ ఎలా ఉండదు. సేమ్ అంటే సేమ్ అనుకో. మళ్ళీ అక్కడున్న ఏరియా యొక్క ఆ ఫ్లేవర్ని ఇక్కడ గుర్తించడానికి వాళ్ళు పెట్టిన పేరు కో కెనడా అని కాకినాడ చేశారు. మీకు అర్థమైందా? కో కెనడాయే కాకినాడ. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇదే కాకినాడ అదంటే అది కాదు. కో కెనడా వేరు చెప్పండి, కాకినాడ వేరు. అలాగే బబులోను పట్టణం అనుకుంటుంది నేను తప్ప ఇక మరి ఎవరూ లేరు. నిజమే, బబులోన్ లాంటి పట్టణం మరొకటి లేదు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు బబులోను నేను తప్ప వేరొక పట్టణం లేదంటే ఐగుప్తి లేదని కాదు, ఉంది పక్కన ఐగుప్తి. అసూరియన్స్ లేదని కాదు, అసూరి పట్టణం కూడా ఉంది. అక్కడ ఆమాతు పైన హామాతు కూడా ఉంది, కాహాత్ ఉంది. ఏవైతే ఉన్నావో గ్రీకులు, ఇవన్నీ పట్టణాలు ఉన్నాయి. కానీ ఎన్ని పట్టణాలు ఉన్నా బబులోన్ లాంటి పట్టణం లేదు. ఇది అర్థమైతే ఈ రచనలో ఇదే అధ్యాయులు మనం చదివాం ఇందాక, ఇదే యెషయా. ఆ యెషయాలో సేమ్ ఇంటెన్షన్ వాడాడు. ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు లేడంటే అవును, ఆయన లాంటి వారు ఇంకెవరు లేరు. కానీ ఆయనలా లేకపోయినా కొన్ని పవర్స్ ఉన్నాయి లేదా? ఆయన లాంటి పవర్ లేదు, కానీ ఆయన లాంటి వారు లేకపోయినా కొన్ని పవర్స్ పనిచేస్తున్నాయి. వాటి గురించి వింటున్నాం మనం. మరో వచ్చిన చూద్దామా అర్థం అవడానికి, ఎందుకంటే రేపు పొద్దున మిమ్మల్ని ఎవరిని అడిగితే చెప్పడానికి. జపన్య ఎక్కడ ఉంటుందని అడగండి. జపన్య గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. జపన్య గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనం. దానిలో పశుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులను, గూడబాతులను, వారి
ఉమ్, 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 ఉమ్. ఓకే. నా వంటి పట్టణం మరొకటి లేదని చూసారా? మళ్ళీ వచ్చిందా? నా వంటి పట్టణం ఒకటి లేదని జపన్య మాట రాసే సమయానికి ఈ ప్రపంచంలో పట్టణాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఉన్నాయి. ప్రపంచంలో వెలసలిన నాగరికతలు లేవు జపన్య గ్రంథం రాసే సమయానికి? ఉన్నాయి. మరి నా వంటి పట్టణం అంటే ఎస్, నాలాంటి పట్టణం లేదు, కానీ పట్టణాలు ఉన్నాయి. పట్టణాలు ఉన్నాయి కానీ నాలాంటి పట్టణం లేదు. ఇది ఎంత ఎంత రచన వ్యక్తీకరణో ఇది మనం గమనిస్తే దేవుడి గూర్చుకుని ఇదే పదాలు. నాలాంటి దేవుడు ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, నీళ్ళ యందు కానీ, నీళ్ళ కింద కానీ, ఎక్కడ కానీ నాలాంటి దేవుడు లేడు. ఆయనలాంటోడు లేడు. కానీ ఆయనలా పోజులు కొట్టే కొన్ని దుర్మార్గమైన దుష్ట శక్తులు ఉన్నాయి. అది నా బాధ. అది నీకు అర్థమైపోతే కరెంటు పోతుంది. అది చెప్తున్నా, అది కరెంటు తీసేస్తాడు. ఇప్పుడు మనకి వచనాలన్నీ మనం చూస్తే వెళ్తుంటే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన స్వయంభవుడు. స్వయంభవుడు అంటే ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన ఎవరి చేత సృష్టింపబడు, ఆయనకి ప్రారంభం లేదు, ఆయనకు ముగింపు లేదు. ఈ పదాలు బైబిల్లో ఉంటాయి, మీరు చదివారా? ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఈ పదాలు ఎందుకు వాడారు అనుకున్నారు బైబిల్ రైటర్స్? ఆది లేదు, అంతం లేదు, సర్వభౌముడు, స్వయంభవుడు లేదా సర్వజ్ఞాని, సర్వాధికారి, ఈ పదాలు కావాలని బైబిల్ రైటర్స్ ఎందుకు వాడారంటే వీటిని బట్టే దేవుడు అంటే ఏంటో డిక్లేర్ చేయాలి. ఇవి పూజింపబడుతున్న అదరగా కనబడుతున్న శక్తులు ఏవైతే ఉన్నావో వాటికి ఆ క్యాపబిలిటీ లేదని డిక్లేర్ చేయడానికే బైబిల్ రైటర్స్ ఈ పదాలు వాడారు. అర్థమైందో లేదో? నా బాధ అర్థమవుతుందో లేదో నాకు అది భయం అవుతుంది. అర్థమవుతుందంటే బైబిల్లో స్వయంభవుడు, ఆయన ఎవరు పుట్టించలేదు, ఆయనకి ముగింపు లేదు, ఆయన అలా ఉంటాడు. అదేంటండి? ప్రతిదానికి ఒక మూలం, ఆరిజిన్ ఉంటుంది, పుట్టుకుంటుంది కదంటే ప్రతిదానికి ఉంటుందేమో, దేవుడికి ఉండదు. అదేంటండి అది ఎలా అంటే అది అలాగే అంతే. చాలామంది అడుగుతున్నారు ఏమనంటే ప్రతిదానికి ఉంటుంది కదండి, చెక్కకు ఉంది, సట్టకు ఉంది, ప్రతిదానికి ఉంది, చివరికి గుండె సూదుకు కూడా ఉంది, అన్నిటికి ఉందిగా. అన్నిటికి ఉన్నప్పుడు ఎందుకు ఉండదంటే అన్నిటికి ఉంటుంది, కానీ సృష్టించిన సృష్టికర్తకి ఉండదు. మనం నమ్ముకున్న, మనం చదువుతున్న ఏ పదాలైతే మనం చదువుతున్నా, మన విద్యలో శక్తిని ఆయన ఏమన్నారు ఐన్స్టీన్ గారు, శక్తిని, ఉన్న శక్తిని ఒకదాని నుంచి ఒకదానికి మార్చి వాడగలడం తప్ప శక్తిని పుట్టించలేము, శక్తిని నాశనం చేయలేము. మనం చదువుకున్న దానిలోనూ ఉంది. శక్తినే పుట్టించలేము, శక్తినే నాశనం చేయలేనప్పుడు శక్తులన్నిటికీ అతీతమైన వాడు ఎవరు చెప్పండి? ఆయన ఎందుకు పుడతాడు? ఆయన ఎందుకుంటాడు? చాలామంది మధ్యకాలంలో ఏమంటారంటే దేవుడు లేడు, ఎవరు లేరు, అంత ట్రాస్, అదంతా కహాని, అది ఇది అని చెప్తున్నారు. మరి దేవుడు లేడు, ఎవరు లేరు అంటే ఎలా ఉన్నారు, ఇంకెవరు లేరు, ఇంకా అలా ఉంటారు. అలాగా దేవుడు లేడు ఎవరు? మీరు బాగా గమనించండి. దేవుడు లేడన్న వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం చూడండి, చాలా ఘోరంగా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, బైబిల్ ఉంది. ఆ దావీదు గారు అంటారు, ఇదిగో దేవుడు లేడని మాట్లాడు బుద్ధిహీనుల వాళ్ళ వ్యక్తిగత జీవితం చాలా ఘోరంగా ఉంటుందట. ఆ 14వ అధ్యాయం కానీ ఆ మిగిలిన అధ్యాయాలు కానీ మీరు చదువుతుంటే చాలా రోతగా ఉంటుంది. ఒక హీరోయిన్ ఉంటుందండి, పేరు అడగండి, సెన్స్ అర్థమయ్యేలా చెప్తాను మీకు. వాళ్ళ నాన్నగారు నటుడు. వాళ్ళ నాన్నగారు ఏ హీరోని పోల్చాలన్నా ఆ హీరోతో పోల్చారు, అంత నటుడు. కానీ ఆ వ్యక్తి యొక్క, ఆ హీరో యొక్క పర్సనల్ క్యారెక్టర్ చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకో చెప్పిన, ఆయన దేవుణ్ణి నమ్మడు, సంసారం కూడా లేదు ఆయనకి. ఇప్పుడు ఆ నాన్నగారి యొక్క ఉనికిని పుణుకుపుచ్చుకుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా దేవుడు అమ్మతో ఏదో పెద్ద తెలివైన లేదా భారీ స్టేట్మెంట్లు ఇచ్చింది. ఆవిడ లైఫ్ని ఒకసారి మీరు సోషల్ మీడియాలో వస్తారు చూడండి, ఘోరం అండి, పచ్చి బూతులు రెప్పలేస్తుంటుంది. ఎవరైనా అడగండి, మీకు అర్థం వచ్చి అవుతుంది, నా మాటలు చెప్తే మీకు అర్థం అవుతుంది. మరొక ఆవిడ ఉంది, ఆవిడకి పెళ్ళిలే పెటాకుల్లో ఇంత పొట్టేసి తిరుగుతుంది. అదేంటంటే అదంతే అంటుంది. అంటే వాళ్ళ దేవుడు లేడన్న వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఘోరాతి ఘోరం. దేవుడు ఉన్నాడు,
ఉనికి కలిగి ఉన్నాడు. ఆ ఉనికి కలిగిన దేవుడిని అర్థం చేసుకునే దర్యాప్తు ప్రారంభించాం. ఆ దర్యాప్తులో కొన్ని విషయాలు తెలిసిన. ఇదిగో ఉన్నవాడైన దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు. ఆయన సార్వభౌముడు. మరొకటి సర్వజ్ఞాని. ఆయనకు అన్నీ తెలుసు. తెలియవండి? ఇప్పుడు పైపచ్చికి నేను ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నానో మీకు తెలియచ్చు తెలియకపోవచ్చేమో, కానీ నేను ఎలా మాట్లాడుతున్నాను, నా ఉద్దేశం ఏంటో నన్ను అంచనా వేసేవాడు ఒకరు ఉన్నారు. ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన తెలిసిపోతాయట. మనం కూర్చోడు లెగడం, ఎక్కడికి వెళ్ళినా చివరికి ఆకాశ మండలం పోయేది చంద్రమండలంలో కూడా పోయి అక్కడ మనం ఏం చేస్తున్నాం, నీ యాటిట్యూడ్ ఏంటో కూడా చెప్పేస్తాడు. అంటే ఆయన సర్వం గూర్చి ఆయన జ్ఞానం కలిగి. ఎప్పుడు ఈ మాట వాడకండి. మూడో మాట నేను చెప్తున్నాను. సర్వాధికారి అనొచ్చు కానీ సర్వాధికారి అనొచ్చు కానీ ఇంకో పదం వాడతారండి. ఇది మన ఇండియన్ ట్రెడిషన్లో వచ్చింది. సర్వాంత్రియం అనకూడదు. మన ఎవరో ప్రేయర్లో వాడారు, చెప్దాం అనుకున్నాను. సర్వాంత్రియం అనకూడదు. సర్వాంత్రియం అంటే ఇందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. అందుకే అన్నిట్లో ఉంటాడు కాబట్టి అన్నిటినీ మొక్కండి. అది సర్వాంత్రియం అంటే. అందుకే అనకూడదు. సర్వాంత్రియం అనకూడదు. సర్వాధికారి. దీని మీద అధికారి, మన మీద అధికారి, అన్నిటి మీద అధికారి, సృష్టి మీద అధికారి. అందుకే ఆయన సర్వాధికారి, సర్వాంత్రియామి కాదు. ఆయన సృష్టి అంతటి పైన అధికారం ఉన్నాడు, కానీ సృష్టిలో మిళితమై చెట్లలో పుట్లలో లేడు ఆయన. ఒకవేళ ఆటలోనే ఉంటే వాటిని పూజిస్తే అందులో ఏమన్నట్టు చెప్పండి? దైవత్వం అన్నట్టు. అందుకే ఆయన సర్వజ్ఞాని, సర్వాధికారి, స్వయంభవుడు. ఇలాంటి పదాలన్నీ ఆయనకున్నాయి. మరో వచనం చూద్దాం. వెళదాం 46వ అధ్యాయం. ఇది యెషయా గ్రంథం 46వ అధ్యాయం. ఇదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇప్పుడు ఏ అధ్యాయం చదవం దాని ముందు అధ్యాయం చదువుతున్నాం. అంటే ఒకటే రైటింగ్ స్టైల్ అన్నమాట. ఇది మీకు అర్థమవుతుందా? ఒకటే రైటింగ్. ఈరోజు మీకు ఒకటే రైటింగ్ అన్నప్పుడు నాకు విషయం గుర్తుకొస్తుంది. ప్రపంచంలో కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఒక బైబిల్ ఉంది, తెలుసా? ఆ బైబిల్ ఏంటో తెలుసా? డెవిల్స్ బైబిల్. నిజంగానే దాని మీద గవర్నమెంట్ పోటీ చేస్తే ఈరోజు చెప్దాం అనుకున్నా, వచ్చేవారని చెప్దాం వీలైతే. అది ఏమని నమ్ముతారు చెప్పిన? దెయ్యం రాత్రి రాసేసిందంట ఆ పుస్తకం. పెద్ద వీడియోస్ ఉంటే మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో, గూగుల్లో పెద్ద చర్చింగ్. ఆ బైబిల్ చూస్తుంది. సుమారు 160 గాడిదల చర్మాల మీద 330 పేజీలు రాత్రికి రాత్రే ఒకేసారి ఒకే వ్యక్తి రాసిందంట. అది అంటే ఒకే రాత్రి ఒకడే రాసేయగలడండి. దాని పెద్ద స్టోరీ ఉంది. ఇది ఎవరు రాశారండి? జాగ్రఫికల్ ఛానల్స్లో ఈ రైటర్స్, అంటే రైటింగ్ మీద కనిపెట్టే వాళ్ళు ఉంటారు చూసారా, ఈ జ్ఞానం కలిగిన వారు. ఇది ఒకటే రైటింగ్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా నోట్స్, ఇప్పుడు సూసైడ్ లెటర్ రాస్తారా? రాయకండి. అలాంటివి రాస్తారు కదా. సూసైడ్ లెటర్ రాసినప్పుడు ఆ లెటర్ పైన కింద సంతకం ఉంటుంది చూసారా, 2 ఒకే టైంలో ఉన్నాయో తెలిసిపోతాయి. మీకు అర్థమైందో లేదు? ఈ పేజ్కి వెనకాల పేజ్కి మ్యాటర్ పొడిగించలేదు తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్ది అంటే దానికి ఒక ట్రిక్ ఉంటుంది. ట్రిక్ అంటే తంత్రం కాదు, దానికి ఒక కొన్ని మెథడ్స్ ఉంటాయి, అలా తెలుస్తాయి. వీళ్ళందరూ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చూసారట. ఈ 320 పేజీలు సుమారు ఇంత బైబిల్ ఉంటుందండి. ఎంత ఉంటుంది బైబిల్? అది ఇంత బైబిల్. ఆ బైబిల్, ఇంత బైబిల్లో ఒక్కడే రాత్రి రాశాడట. ఒక్కడే రాత్రి రాశాడు. అందులో పెద్ద బొమ్మ వేసాడు. అది 290 పేజీలు ఉంటుందట. అందులో ఏముంటుంది చెప్పిన? దెయ్యం ఎలా కూర్చొని ఉంటుందండి. అందుకే బైబిల్ ఫేమస్. డెవిల్స్ బైబిల్ అది. అందులో ఏముంటుంది చెప్పిన? రూతు గ్రంథం, యేసుప్రభు గ్రంథాలు, మత్తయి సువార్త, కొన్ని పత్రికలు, దెయ్యం కూర్చుని ఉనికి. బైబిల్లో కొన్ని వచనాలే కోట్ చేస్తే ప్రపంచ దేశాలు మా మ్యూజియంలో పెట్టండి అని కొన్ని కోట్ల రూపాయలతో కొనుక్కున్న గ్రంథం లోపలెట్టారు. దాని మీద ఎన్నో దర్యాప్తులు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? దెయ్యాల ఉనికి ప్రపంచంలో ఎలా ఉందో తెలుసుకోవడానికి చెబుతున్నాను. అందుకే ఈ వచనాన్ని చూడండి, ఒకసారి చదువుదాం. ఒకసారి చాలా పూర్వమున, సేమ్ ఏ అధ్యాయం అయితే చదవో దాని పై అధ్యాయం, అంటే ఒకే రైటర్ ఒకే స్టైల్లో వాడుతున్న పదాలు చూడండి. జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు.
మరి దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. అదే 47వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? నేనే ఉన్నాను, నేను తప్ప మరి. అంటే సేమ్ రైటర్, మీకు అర్థమవుతున్న? సేమ్ రైటర్. అంటే పట్నాన్ని గుచ్చి ఏ సెన్స్ వాడారో చెప్పండి, దేవుని గుచ్చి అదే సెన్స్ వాడారంటే నిజమే ఆయన తప్ప ఇంకెవరు లేరు, నిజమే బబులోను తప్ప ఇంకెవరు లేదు. కానీ బబులోనుతో పాటు చాలా పట్టణాలు ఉన్నాయి. అలాగే దేవుడని ఉనికింది, దేవుణ్ణి అడ్డొచ్చే మనుషులను మోసగించే శక్తులు కూడా ఉన్నాయి. అందుకే ఆ పదాలు వాడుతున్నారు రైటర్స్, బైబిల్ రైటర్స్. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఇంక మనం వెళ్ళిపోదాం, ఇంకా జాగ్రత్తగా ముందుకెళ్దాం. ఒకసారి మనం చదువుతున్న అధ్యాయంలో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, అదే వచ్చిన ఒకసారి చూడండి, చదవండి ఒకసారి. చూడండి, చూడమని కదా, చదవమని చూస్తుండిపోతున్నారు. చదవండి. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకుందుననియు చెప్పుకొనుచు, నేనే కలగబో వాటిని తెలియచేచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని. ఈ పదాలు దేవుడి చుట్టూ ఎందుకు వాడారనుకున్నారు? పూర్వం నుంచి నేనే ఉన్నాను, సృష్టిని నేనే చేస్తాను, జరగబోయేది కూడా నేనే చెప్తాను, నేనే చేస్తున్నాను, నేనే ఉన్నాను, నేనే చెప్తున్నాను, నేనే. ఈ పదాలు ఎందుకు వాడుతున్నారంటే ఆయన చేసేవన్నీ వాళ్ళు చేయలేరు కనుక చెప్పడానికి వాడుతున్నారు. వాళ్ళంటే ఎవరు? కనిపించని శక్తులు ఉన్నాయిగా, ఆ ఎలవేల్పులు పిలవబడినవి, ఆ దేవతలుగా పిలవబడినవి, అవి చేయలేవు. ఎందుకంటే వాటికి జరగబోయే విషయం చెప్పండి తెలీదు, వాటిని సృష్టిని కలగజేసే ఉనికి లేదు. ఆ వాటిని అసలు ఏమంటారు? దేవుళ్ళు అంటారా, దెయ్యాలు అంటారంటే ఇంకా ముందుకు వెళ్దాం, దేవుడి నోట్లోంచి విందాం అన్నమాట. ఏమంటారు ఒకసారి చూద్దాం, వెళ్దాం ఒకసారి. నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి, త్వరగా ముగించుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు అంటే ఇశ్రాయేలు తినవలసినది ఏంటంటే పస్కా బలి పశువు సందర్భం అది. మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలను చేతబట్టుకొని త్వరపడుచు వాటిని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తీ దేశమందు సంచరించి ఐగుప్తీ దేశమందలి మనుష్యుల్లో కానీ జంతువుల్లో కానీ హతము చేసి ఐగుప్తీ దేవతలందరికీ తీర్పు తీరుస్తాను. ఇప్పుడు ఈ మాట ఎవరన్నారండి? సాక్షాత్తు దేవుడిచ్చిన స్టేట్మెంట్. దేవుడేమన్నాడంటే ఐగుప్తీ దేవతలందరికీ నేను చెప్పండి తీర్పు తీస్తాను. అక్కడ మూలం మళ్ళీ ఎబ్రిల్ ఏమంటే చెప్పిన, ఎలోహీముకి ఎలోహీమైన నేను తీర్పు తీరుస్తాను. అంటే ఐగుప్తీ దేవుళ్ళకి నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. ఇప్పుడు ఐగుప్తీ దేవుళ్ళకి తీర్పు తీరుస్తాడంటే ఇప్పుడు ఉంటేనే నా తీర్పు, లేకపోయినా తీర్పు ఉంటుందా? ఉంటేగా. మీరు ఆ పిక్చర్స్ మీరు అబ్జర్వ్ చేశారు ఇందాక వీడియోలు వేసినప్పుడు. వీలైతే తమ్ముడు ఒకసారి వీడియో వద్దు, పిక్చర్స్ చూడండి. అలా నేను చెబుతూ ఉన్నప్పుడు మీరు చూడండి ఒకసారి. ఐగుప్తీలకి దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నాయి. ఆ దేవుళ్ళకి దేవతలకి దేవుడు ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు గొడవ బాగా వినండి. గొడవ మోసేకి ఫరోక్ కాదండి. గొడవ మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు గొడవ మోసేకి ఫరోక్ కాదు. అసలు గొడవ ఎవరికి చెప్పండి? దేవుడికి ఐగుప్తి దేవుళ్ళకి గొడవ. అది గొడవ, అసలు గొడవ అది. మోసేకి ఫరోకి కనిపించే గొడవ ఇది. కానీ అసలు గొడవ ఏంటో తెలుసు? ఇదిగో, మోసేకి ఫరోక్ కాదు, దేవుడికి ఐగుప్తి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారికి గొడవ. ఐగుప్తి దేవుళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? నక్కని కూడా దేవతగా పూజిస్తారు, కప్పను దేవతగా పూజిస్తారు, పాముని దేవతగా పూజిస్తారు,
నదులను దేవతగా పూజిస్తారు, ఆకాశాన్ని దేవతగా పూజిస్తారు. ప్రతి దానికి ఒక ఆకారం పెడతారు. ఆ ఆకారంలో ఆ దైవత్వం ఉందని నమ్ముతారు. ఆ దైవత్వాన్ని నమ్ముతారు. అంటే ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళు ఏంటో తెలుసా? విగ్రహాలు వట్టివే. నా మాటలు అర్థమవుతున్నాయి. విగ్రహాలు వట్టివే. ఆ కనిపిస్తున్న కుక్క మొహం కానీ, ఆ కనిపిస్తున్న నక్క, ఐగుప్తి దేవుడు నక్క ఆకారంలో ఉన్నాడు, ఆ నక్క కానీ, సింహ అసూరియన్స్ ఆ నక్క కానీ, ఆ నల్లటి విగ్రహం కామోస్ దేవుడు ఆ చైర్లో కూర్చుని కనబడుతున్నాడుగా, ఆ కామోస్ దేవుడు వారు పూజిస్తున్న ఆ మధ్యాసియా దేవుడు కానీ, ఇవన్నీ విగ్రహాలే. కానీ వెనకాల మాత్రం గుర్తుపట్టండి, ఏదో జరుగుద్దట, వాటితో నాకు ఫైట్ ఉందంటున్నాడు దేవుడు. ఏం జరుగుద్ది ప్రభు అంటే, ఇప్పుడు రోడ్ సైడు విగ్రహాలు ఇప్పుడు బాగా నేను చెప్తాను. రోడ్ సైడ్ విగ్రహాలు అమ్ముతారు చూసారా? ఇలా పెద్దాపురం సైడ్ వెళ్తే ఎక్కువ విగ్రహాలు తయారు చేసి అమ్ముతుంటారు. కొన్ని సీజన్లు వస్తే మనకు విగ్రహాలు అమ్ముతుంటారు. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నది, ఈ మధ్య ఆసియా భాగంలో ఈ కల్చర్ ఎక్కువ ఉంటుంది. వీలైతే ఆ గూగుల్ మ్యాప్ నీకు పంపని చూడుతుంటే ఒకసారి చూపించి ఒకసారి చూడండి, జస్ట్ చూడండి, మీకు అర్థమవుద్ది. ఆ మ్యాప్లో కొన్ని వేరియస్ ఉంటాయి చూడండి. ఆ ఏరియాలో ఉండేది ఈ విషయం అంతా. మీరు చూస్తే మీ దాంట్లో కూడా వస్తుంది. మ్యాపింగ్ చూస్తే మనకి జోర్డాన్ కనిపిస్తుంది చూడండి. జోర్డాన్ చాలు ఈ జోర్డాన్ అనే ప్రాంతం ఇవన్నీ కలుపుకుని సెంట్రల్ ఏరియా మనకు తెలుసు ఇజ్రాయెల్ దేశం ముందుగా కొంచెం జూమ్ తగ్గించు. ఆ ఇజ్రాయెల్కి పక్కన అలా కిందకు వస్తే ఇలా 2 కొమ్ముల్లా కనబడుతుంది చూసారా? ఆ గీతలు, ఆ నీల గీతలు, అదే ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం అలా కిందకు వస్తే, అలా కిందకు వచ్చేస్తే, అలా కిందకు ఒకసారి జూమ్ తగ్గించు, అలా జూమ్ తగ్గించు, అలా కిందకు వస్తే ఒక మహాసముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రమే హిందూ మహాసముద్రం. ఆ పక్కనే మనం ఆలోచిస్తే మన దేశం ఉంది చూడండి, పక్కన మనం చూసారా? దాన్ని అట్టే ఉంచండి. ఇక్కడ ఈ కల్చర్ డెవలప్ అవ్వక మునిపే ఈ మధ్య ఆసియా లేదా ఈ మధ్యలో ఒక కల్చర్ స్టార్ట్ అయింది. అందులో ఇజ్రాయెల్ దేశం సెంటర్ తీసుకుంటే ఇటు ఈజిప్ట్ కనబడుతుంది చూడండి, ఈజిప్ట్ కనబడుతుంది, పైన టర్కీ కనబడుతుంది, ఆ పైకి వెళ్ళిపోతే లెబనాన్ కనబడుతుంది, ఆ పైకి వచ్చేస్తే ఆ పక్కగా వస్తే ఆ పక్కన ఒకసారి జూమ్ చేస్తా, ఆ పక్కగా వస్తే మనకి బాబులోను ప్రాంతం కనబడుతుంది. ఇరాక్, ఇరాన్, సద్దం హుస్సేన్ ఏరియా, అదే బబులోన్. ఇందా నుంచి బబులోన్ అంటున్నాను, ఆ బబులోన్ ఆల్దే. అక్కడ వాళ్ళు ఉంటారు. ఈ చుట్టూ ఉన్న ఈ ప్రాంతాన్ని నీరెస్ట్ ఏరియా అంటారు దాన్ని. అక్కడ ఎక్కువ వెలసెల్లిన విగ్రహాలు. ఆ విగ్రహాల కల్చరే అక్కడి నుంచి ఆ మధ్య ఆసియా నుంచి చెదిరిపోతే ఆ తర్వాత ఇండియా వచ్చారు, అలా పోయారు, ఇలా పోయారు, రకరకాలదో చరిత్ర. అక్కడున్న కల్చరే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ విగ్రహాలను ఎప్పుడైనా మనం అమ్ముతున్నప్పుడు అలాగా డంపింగ్ చేసి అమ్ముతుంటారు కదా, కొన్ని నిల్వ చేస్తారు కొన్ని విగ్రహాలు. అప్పుడు ఎవరు దండం పెట్టరు దానికి. ఆ విగ్రహాన్ని పట్టుకెళ్తారు చూసారు? పట్టుకెళ్ళిన తర్వాత ఒక కార్యక్రమం చేస్తారు. అక్కడ ఏం చేస్తారంటే దాన్ని అనాయింటింగ్ చేస్తారు. ఎలా చేస్తారంటే బలులు, జంతు బలుల రక్త ప్రోక్షణ చేస్తారు, మేళతాళాలు చేస్తారు, ఉత్సవాలు చేస్తారు, మంత్రోచ్చారణ చేస్తారు. ఎక్కడ ఇవ్వనంటే ఐగుప్తి, అసూరు, బబులోను, ఈ మిడిల్ ఆసియాలో చేసేవారు. ఆ తర్వాత వచ్చింది, ఇంకా నేను డీటెయిల్గా చెప్పకూడదు. ఏమేం చేస్తారంటే మంత్రోచ్చారణ చేస్తారు, నైవేద్యాలు పెడతారు, జంతుబలు, రక్త ప్రోక్షణ జరుగుతుంది, మేళతాళాలు, ఇవన్నీ చేసి మా దేవుణ్ణి మేము ప్రతిష్ఠించాం అంటారు. అంటే అక్కడున్న ఆకారాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి దానికి జంతు బలుల రక్త ప్రోక్షణ జరిగించి, ఆ రక్త ప్రోక్షణ జరిగించిన తర్వాత మేళతాళాలు ఇవన్నీ ఇంకా అవి ఎలా ఉంటాయి మీకు తెలిసి నేను వివరించకూడదు. ఇంకా అవన్నీ ఆ వాతావరణంతో ఆ ప్రోక్షణ జరిగించి ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీల్ ఏంటంటే ఇప్పటి వరకు వట్టే ఆకారంగా ఉన్న ఈ ఆకారంలోనికి ఇప్పుడు మేము ప్రతిష్ఠ చేస్తున్నాం కనుక ఈ ప్రతిష్టలోనికి మేము నమ్మిన దైవం వస్తుంది. అది వాళ్ళ బిలీఫ్, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడు తెచ్చారు, అక్కడ ఒట్టిగున్న ఆకారాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు పెట్టిన ఈ ఆకారానికి ఎన్నో చేశారు, మేళతాళాలు, బలి నైవేద్యాలు, ప్రోక్షణ ఎన్నో చేశారు. అవన్నీ చేసి అవన్నీ జరిగిన తర్వాత వర్షిప్లో దాన్ని అక్కడ అలా పెట్టి ప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు వాళ్ళు నమ్ముతారు మా దైవం వస్తుంది అని. విషయం ఏంటంటే దైవం వస్తుందో లేదు కానీ చెప్పండి,
ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, చెప్పండి. దయ్యం వచ్చి కూర్చుంటుంది. అందుకే విగ్రహాలకు అర్పించినవి తినకూడదు, అందుకు తినకూడదు. ఇది ఎవరు చెప్పారండి ఈ సెన్స్? మీరే చెప్తున్నారంటే నేను చెప్పలా, పౌలు గారు చెప్పారు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక నేను చెప్పినది ఏమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని, విగ్రహముల్లో ఏమైనా ఉన్నదని నేను చెబుతానా? ఈయన ఎర్రటిగా మాట్లాడతారు. ఎవరు? పౌలు గారు. ఈయన ఏం కౌంటర్ చేస్తారు చూడండి. ఇక నేను చెప్పినది ఏమి, విగ్రహార్పితాల్లో కానీ విగ్రహాల్లో కానీ ఏమైనా ఉందని నేను చెబుతానా? నేను చెప్పను. నిజమే, విగ్రహాల్లో ఏమీ లేదు. అక్కడ ఉన్నప్పుడు ఏమీ లేదు, విగ్రహాల్లో ఏమీ లేదు, విగ్రహార్పితాల్లోనూ ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ ఆ విగ్రహార్పితాల్లో ఏమీ లేదు. కానీ విగ్రహాల్లో ఏమీ లేదంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, విగ్రహాల్లో దైవత్వం లేదు, విగ్రహాల అర్పితాల్లో దైవత్వం లేదు, కానీ విగ్రహాల్లో దైవత్వం లేదు. కానీ చెప్పాలి, దయ్యం తత్వం ఉంది అంటున్నాడు. చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి, నా ఏం చూడకండి. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యాలకే అర్పిస్తున్నారు. ఎంత క్లియర్ కట్ స్టేట్మెంట్ చూడండి. అంటే విగ్రహాల్లో దైవత్వం లేదు, కానీ దైవత్వం పేరు మీద కొన్ని ఆవాసం చేసి కూర్చున్నాయట. ఆ ప్రతిష్ఠ సమయంలో కొన్ని వచ్చి తెస్టేసి కూర్చున్నాయట. ఆ ఈజిప్ట్లో కానీ, అస్సూర్లో కానీ, ఆ మధ్య ఆసియాలో కానీ వీళ్ళు విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలు పూజిస్తున్నప్పుడు ఆ వెనకాల ఏమున్నాయంటే దయ్యాలు. అందుకే ఆ వీడియోలో మీకు అలా పెట్టింది. ఆ వీడియోలో ఒక్కొక్క ఇమేజ్ వెనకాల ఒక్కొక్క దేవుడు, పైకి దేవుడి ట్యాగు, వెనకాల చెప్పండి దయ్యాల అడ్రస్. ఆ వెనకాల ఉన్నది కనబడదు, ఎదర దేవుడే, వెనకాల మాత్రం చెప్పండి. ఇది తంత్రమా కదా చెప్పండి? ఆడి తంత్రం ఇది. పైకి దేవుడిగానే చూపిస్తాడు, కానీ వెనకాల మాత్రం చెప్పండి ఆడి తెస్ట్. అది మరియమ్మ బొమ్మ అయినా, యేసుక్రీస్తు వారి బొమ్మ అయినా, నువ్వు ఏది పెట్టినా, ఏ ఆకారం పెట్టినా ఆయన వచ్చి కూర్చుంటాడు. అందుకే దేవుడు ఫైర్ అయిపోయేదాడు చెప్పినా, ఏ ఆకారానికి మీరు దండం పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే వెనకాల ఆడు ఉంటాడు. ఆడు దేవుడిని ఎక్కిరిస్తాడు. ఆడు సరాసరి చూడు, నీ పిల్లలు నాకే మొక్కుతున్నారని దేవుడికే ఎక్కిరింపులు చేస్తాడు. అంత భయంకరమైన వ్యక్తి. అందుకే విగ్రహాల జోలికి పోకూడదు. చాలామంది తినొచ్చాను కానీ తినేహారు, పడదినేహారు అంతే. ఇంకా ప్రసాదాలు తినకూడదని అన్నో మానేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. మానేసి పొండి. మీకు దయ్యాలతోనే సహవాసం అంటే పొండి. మీరు దయ్యాలతోనే ఉంటానంటే పొండి. మీరు దయ్యాల బల్లోనే చేయముంటే ముంచండి. మీకు లోపలే ఆడుంటే ఎవడా ఆపుతాడు చెప్పండి? వెళ్ళిపోండి. ఆ లోపలే కూర్చున్నాడు అంటున్నాడు చూడండి. ఆడు గూర్చి పౌలు గారు అంటున్నారు చూడండి, లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, ఆ పైన కనబడుతున్నవి దేవుడికి కాదు, వెనకాల దయ్యాలు ఉన్నాయి, వాళ్ళు అర్పిస్తున్నది దయ్యాలకే అర్పించున్నారు. మీరు దయ్యాలతో పాలువారు ఒకటి నాకు ఇష్టం లేదు, తినకండి అన్నాడు. 8వ అధ్యాయంలో విగ్రహం ఒట్టిది, విగ్రహంలో ఉన్న ఆ ప్రసాదాలు ఒట్టివి, ఏమీ లేవన్న పౌలు గారే 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నాడు చెప్పండి? విగ్రహం ఒట్టిదే, ప్రసాదంలో ఏమీ లేదు, కానీ ఒట్టిదైన విగ్రహం వెనకాల గట్టిగా కూర్చున్నాడని చెప్పాడు. ఎవడాడు? అది దాని జోలికి పోకండి. విగ్రహం ఒట్టిదే, అది చేసింది మనిషే, అది చెక్కింది మనిషే, దాన్ని ప్రతిష్ఠించింది మనిషే. ఆ మనిషి ఒక యూత్ ఉన్నాడు, మా దేవుడు వస్తాడని. కానీ మనిషి ఊహించినట్టు దేవుడు రాడు. వీడు సొందులోంచి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. వీడు ఇంకో చెప్పనా, నిమ్మకాయలు కట్టి ఎండు మిరగాయలు జరిగి అవి పెట్టి ఇవి పెట్టి దిష్టి తీసి పోరంటే పోడాడు. వస్తున్నా నాన్న చిటికన్నా అని వస్తాడు. మీరు ఎప్పుడైతే ఆడు పోతాడని కూడా ఆడు పోడు, ఆడు వచ్చి కూర్చుంటాడు. మీరు ఏదైతే దేవుణ్ణి కాదని నమ్ముతారో ఆడు మీ ఇంటికే కాదు మీ ఒంట్లో కూడా సరాసరి వచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆడు ఒక్కొక్కరి దగ్గరికి ఒక యాంగిల్లో వస్తాడు. ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కో యాంగిల్లో వస్తాడు. చాలామంది అనుకుంటారు అక్కడ ఏ శుద్ర పూజలు జరుగుతున్నాయి అంటండి, నిజంగా పూజ చేస్తే దయ్యాలు వచ్చేస్తాయంటే ఆడు ప్రాక్టీస్ చేసేదే దయ్యం వచ్చేమని.
బట్టలన్నీ ఇప్పేసి బట్టలన్నీ ఇప్పేసి మంచి చెమ్మ చీకట్లో, తన అమావాస్య ఏదంటారు మళ్ళీ అదొక డేట్ వాళ్ళకి. అమావాస్య టైంలో బట్టలన్నీ ఇప్పేసి శ్మశానాల దగ్గరగా చెమ్మ చీకట్లో కూర్చుని ముగ్గులన్నీ వేసి ఆ కోడి పిల్లను లేదా ఆ కోడిను కొరికేసి ఆ మేకను కొరికేసి, ఈ మధ్య అడ్వాన్స్గా బయటకు వచ్చినాయి కొన్ని, ఆ శవాల మీద కూర్చుని శవం బూడిద రాసుకుని దాని మీద తప్పచ్చేసి డెవిల్ పవర్ని రమ్మంటున్నారు. రా 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 అంటే రాడండి ఆడు, వద్దంటేనే వచ్చేస్తాడు. ఎవరు రా అంటే రాడు. నిజంగా చెప్తున్నాను, ఆడి డైరెక్ట్గా కనపడ్డు కానీ చెప్పండి ఏదోలా నీ దగ్గరికి వచ్చేస్తాడు. దెయ్యాలు ఉన్నాయంటారా? చెప్పండి. లేవని ఎలాగంటా ఇంత చెప్పాక ఉన్నాయి. ఆ దయ్యాలు ఎలా ఉన్నాయంటే ఒక్క కోణం చూస్తున్నాం, మనుషుల్ని కళ్ళు గప్పున్నాడు. ఆడు చెప్తున్నాడు, ఇదిగో వాడు దయ్యాలు ఆకారాల వెనకాల ఉన్నాడు. పౌలు గారు అంటున్నారు, మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా త్రాగనేరరు, ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యాల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ఎందుకంటే ప్రభువునకు రోసము పుట్టించేదమా. ప్రసాదాల జోలికి పోతే చెప్పండి దేవుడికి రోసం వస్తుందట. ప్రసాదాల్లో ఏమీ లేదన్న కదా ప్రభు, విగ్రహాల్లో ఏమీ లేదన్న కదా ప్రభు అంటే అందులో ఏమీ లేదురా అయ్యా. కానీ వెనకాలడు ఉన్నాడు ఎవడు, నాకు నచ్చనోడు ఉన్నాడు. అక్కడికి పోయి మీరు చేతులు ముంచారో మీరు దయ్యాల బలలో చేతి ముంచారు అంతే అంటున్నాడు పౌలు గారు. ఆయన కోపం పుట్టించి ఆయన ముందు నిలబడ్డానికి ఆయన కంటే మనము బలవంతులమా, మక్కలు ఎర్రగొడతాడట. అందుకేనండి ఆ సబ్జెక్టుల జోలికి పోకంటే, తినొచ్చు తినకూడదు, తినొచ్చు తినకూడదు అంటే నేను డైరెక్ట్గా చెప్తున్నాను, దయచేసి తినకండి. ఎందుకంటే మనకి గొడవ నీకు నాకు కాదు, మనం తింటే గొడవ డైరెక్ట్ ఎవరితోట, దేవుడితో గొడవ. అదే చెప్తున్నాడు, వాటిని తినొద్దు. పౌలు గారు ఈ విషయాన్ని ఇంత నొక్కి చెప్తున్నాడంటే ఈయన కూడా దేన్నో కోట్ చేసి చెబుతున్నాడు. ఇప్పుడు నేను చెబుతున్న వివరణకి ఇది నిజం అనడానికి నా కోడింగ్కి కొరింథీ పత్రిక పౌలు గారు చెప్పిన మాట, పౌలు గారు చెప్తున్న మాటకు కూడా ప్రవక్త చెప్పిన ఒక మాట కోట్ చేస్తున్నాడు. అంటే పౌలు గారు చెప్తున్న మాట ఆల్రెడీ ఎవరో పెద్ద ప్రవక్త చెప్పాడు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 16-17 వచనాలు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 16-17 వచనాలు. వారు అన్యులు దేవతల చేత దేవతత్వం లేదు కానీ చెప్పండి దయ్యాలకు తాము ఎరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, వారు పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించిన ఈ దేవతలకి దైవత్వాలకి ముందు వాడిన పదం ఏంటి చెప్పండి? దేవత్వము లేని దయ్యాలకి. అంటే దేవత్వం లేదు అక్కడ. ఏమన్నా చెప్పండి. ఈ మాటే పౌలు గారు 10వ అధ్యాయంలో కోట్ చేస్తారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఉన్న మాటే కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఆయన కోట్ చేస్తున్నాడు. నేను మరలా అడుగుతున్నాను, ఈ మాట ద్వితీయోపదేశకాండంలో రాసింది ఎవరంటే మోసే గారు ఈ మాట రాస్తున్నారు. లేదా ఆ సారం మోసే గారికి, యెహోషువ గారికి ఆ సారం వాళ్ళకి ఎలా తెలుసు? ఆ విగ్రహాల్లో దయ్యాలు ఉంటాయని వాళ్ళకి ఎలా తెలుసు అంటే 430 సంవత్సరాలు చెప్పండి ఆల్రెడీ వాళ్ళ పితరులు ఉండొచ్చారు. అక్కడ అంతా ఆచార సాంప్రదాయాలు అవే. ఐగుప్తీలు అన్ని విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, కొన్ని విగ్రహాలు అంటే నా మీద ఫైర్ అయిపోతారులేండి. కొన్ని ఆకారాలు చూస్తే భయం ఎంత ఉంటుంది చూసారా, కళ్ళకు వచ్చేస్తుందమ్మా. ఎందుకు అలా అంటే అదంతే. అలాగలా కట్టారంటే చూడండి, అదిగో పైన ఎద్దు ముఖం, కింద మనిషి చేతులు, కింద నుంచి మళ్ళీ ఒక భయంకరమైన ఆకారం. అది చూస్తే నేను చెప్తున్నాను, దేవుడు ఉన్నాడని అనగలమండి? మీకు చూస్తేనే అర్థమవుతుంది. అది అలా ఉన్నా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారంటే నేను అడుగుతున్నాను, అంతలా ఉన్నా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారంటే ఆ ఆకారం చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ దేవుడి కన్నా ఇంత స్పష్టంగా మనకు అర్థమవుతున్న ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎందుకు అర్థమవుతుందండి? ఎందుకు అర్థమవుతుందంటే హాల్లో కూడా ఆడున్నాడు కాబట్టి. మీకు అర్థమైంది. ఇక్కడ రండి, ఇప్పుడు ఇక్కడ వచ్చి
ఇది బైబిల్ ముందు, ఈ సన్నిధిలో, ఈ దేవుని చర్చిలో ఇక్కడ ఏదో ఒక సినిమా సాంగ్ ఒప్పుకుంటావా? ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోం? సత్యదేవుడికి లౌకికమైన విషయాలకి పడదు, వద్దంటాడు దేవుడు. అదే పాట అక్కడ సౌండ్ బెటర్ అబ్బాయి అంటారు. అదంతా ఒకటే పార్టీ కాబట్టి. ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ వేయండి, మెడబెట్టి గడ్డి గడ్డేస్తారు. అక్కడ వేయండి, ఊపు మిక్సింగ్ చేయి అంటారు. చీడిపిక్కలు పెయ్యి అంటారు. అంటారు అది. అక్కడెందుకు? ఇప్పుడు ఇక్కడ విరుద్ధం అవుతుంది, అక్కడెందుకు? అక్కడ అవ్వు. బైబిల్ ఒక మాట ఉంది, వాడి వ్యవస్థకి వాడు వ్యతిరేకం అవ్వడు. బైబిల్ ఉందా మాట? తన రాజ్యానికి తన వ్యతిరేకం. అదంతా ఆడి అండర్లోని ఈ లోకమంతా ఆడి కిందే ఉంది కనుక అందులో ఉన్నవి అక్కడికి వెళ్ళి ఎన్ని చేయను అక్కడ తప్పు కాదు. అక్కడ అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసినా తప్పు కాదు, మేళతాళాలు వేసినా డ్యాన్స్ తప్పు కాదు, బలిలేసినా తప్పు కాదు. ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటి చెప్పిన, నరబలేసేసిన తప్పు కాదు. నరబలేసినా తప్పు కాదు. నిన్నగాక మొన్న మనం చదివాం, శుద్ర పూజల పేరుతో, మొన్న వచ్చింది పోయిన వారంలో, శుద్ర పూజల పేరుతో ఒక అమ్మాయిని భయంకరంగా భయానికి గురి చేస్తే ఆ అమ్మాయి శుద్ర పూజ నా మీద జరిగిందని భయపడిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. నిన్నగాక మొన్న పోయిన సంవత్సరం మనం చూస్తే బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఇద్దరు వయసు వచ్చిన ఆడపిల్లని తపస్సులో కూర్చోబెట్టి ఒక దేవుడు, ఆ దేవుడు ఎవరని అడగండి, ఆ దేవుడి పేరు మీద కూర్చోబెడితే కొంతమంది ఉన్నారుగా వీళ్ళ దాంట్లో అంటే ఎవరో మీకు అర్థమో, వాళ్ళు చెప్పిన ప్రాక్టీస్ ప్రకారం యోగాలో ఎక్స్ట్రీమ్ ఉంది. ఆ ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఆ పూజలో ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. ఎక్స్ట్రీమ్ అంటే ఇక దైవతత్వం మనకు కనబడాలి అంటే ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలి. ఎక్స్ట్రీమ్ ఏంటంటే మొత్తం అంతా నగ్నంగా కూర్చొని ఆ ఎక్స్ట్రీమ్లో తమ ప్రాణాలు వాళ్ళు అలా అర్పించుకోవాలి. అలా అర్పించుకుంటే ఆ దైవత్వం వాళ్ళకి కనబడుతుంది. మళ్ళీ వస్తారట ఆ నమ్మకం. ఇవన్నీ నమ్మకాలు అక్కడ ఉండేవి, అవి ఉన్నాయని బైబిల్లో రాయబడ్డాయి. ఉన్నాయంటే అలాంటివి నమ్మేవారని ఉన్నాయి. చూస్తారు ఒకసారి, చూద్దాం ఒకసారి. చివరిగా అండి, ఒట్టే చెప్తున్నాను, చివరిగా వెళ్ళిపోదాం. ఒకసారి చూద్దాం కీర్తనలు. 106వ కీర్తన, 106వ కీర్తన, 106వ కీర్తన 37, 38 వచనాలు చూడండి, ఎంత చక్కగా ఉందో మాట అక్కడ. ఏంటట? తమ కుమారులను కుమార్తెలను దయ్యాలకి బలిగా అర్పించిరి, నిరపరాధ రక్తం అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము వలికించిరి. కానాను దేశపు బొమ్మలకు తమ కుమారులను కుమార్తెలను బలిగా అర్పించిరి, ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. ఇది చరిత్ర. ఈ చరిత్రలో దయ్యాలు మనుషుల్ని ఎంత భ్రష్టు పట్టించే చూడంటే, పేరుకి దేవుడు బొమ్మెటించాయి, ఆ వెనకలు అవి తెస్టేసి కూర్చున్నాయి. చివరికి మనిషిని ఎంత మోసగించాయంటే నిన్ను నువ్వే బలేసుకో అని చెప్పాయి. సాటి మనిషిని మనిషే నరబలి. ఎప్పటికీ ఏజెన్సీలో నరబలి జరుగుతుంది, ఎప్పటికీ మారుమూల ప్రాంతంలో ఇప్పటికీ నరబలి జరుగుతాయి. ఇప్పటికే అక్కడ ఎంత డెవలప్ అయిన హైదరాబాద్ మూసీ నది ఒడ్డున నరబలి జరిగింది. నరబలి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నరబలి ఎందుకు చేస్తున్నారంటే అవి నమ్ముతారు. అలా ఎందుకు నమ్ముతారంటే ఆ నమ్మకాల మధ్య దైవం వాళ్ళని అలా మౌల్డ్ చేస్తుంది. అది తంత్రం. అది ఎఫ్సి పత్రికలు అయితే ఉంది, అది తంత్రం. వాడు అలా మభ్య పెడతాడు, అలా భ్రమపరుస్తాడు, ఏదో వస్తాయని చెప్తాడు, ఆ వచ్చినట్టుగా ఏదో చూపిస్తాడు, ఏదో జరిగిపోతుందని ఆ నమ్మకాన్ని డెవలప్ చేసి చంపే నీ పొరుగు అని అంటాడు. అంతే, చంపేస్తారండి ఘోరంగా. మేకన తలకాయ నరికినట్టు, గొర్రెని తలకాయ నరికినట్టు మనుషుల్ని తలకాయలు చరిత్రలో దేవుడి పేరు మీద నరికేశారు. కానీ దేవుడు అన్నాడు అవి దేవుళ్ళు కాదు, చెప్పండి, దయ్యాలు అన్నాడు. బైబిల్ దేవుడు ఏమన్నా చెప్పనా, సాటి మనిషిని ప్రేమించు, ఎందుకంటే నీలో ఉన్న నా స్వరూపం వాళ్ళలో కూడా ఉంది కనుక, పొరుగోడు నా స్వరూపం కనుక వాడిని చంపొద్దు అన్నాడు. ఇది సత్యం కనుక స్టేట్మెంట్ అలా ఉంది, బయట అలా లేదు. కన్యగా ఉన్న వారిని, చిన్న పిల్లల్ని బలేస్తే కలిసి వస్తుందన్న మూఢనమ్మకాలు ఉన్నాయి తెలుసా. అలాంటి నమ్మకాలు ఎందుకు నమ్మిస్తుందంటే అది నమ్మేస్తాడు అలాగా.
ఎంత చెప్పండి వాళ్ళకి అర్థమవుద్ది అనుకుంటున్నారా? ఎంత చెప్పండి అర్థమవుద్ది. అరే ఈ కల్చర్ తప్పురా, ఇలా తప్పురా, అలా తప్పురా, ఇలా చేస్తున్నారంటే వాళ్ళు నమ్మరు. అవసరమైతే నెక్స్ట్ బలికి మనల్ని విడేస్తారు రెడీగా, యాపరొట్ట కట్టేసి మనకి. నమ్మరు. అంత అంటే అదంతే. మీరు ఎక్కడో చూడండి, ఎక్కడో మారుమూల ఏజెన్సీలు లాంగ్వేజ్ కూడా ఇలాగ సైకిల్ చేసుకుంటారు, బట్టలు కూడా లేని అనాగరికులు ఉంటారు. లోపల ఎక్కడో మన అండమాన్ లోపల ఉంటారు, లోపల ఎక్కడో ఉంటారు. ఆ దీవుల్లో ఉన్నవారు కూడా ఏదో ఒక ఆకారానికి మొక్కుతారు చూడండి. అదేంటి? ఆడికి లాంగ్వేజ్ తెలియదు, టెక్నాలజీ తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఒకటి తెలుసట ఆడికి. ఏం తెలుసు? ఏదో ఒక బొమ్మకు మొక్కడం. అది ఎలా తెలుసు అంటే ఆడు అలా చెప్తాడు అక్కడ ఉండి, మొక్కే అదే దేవుడు. దేవుడు లోపల ఒకటి పెట్టాడు మనకు సెన్స్. దైవాన్ని ఎతకాలి, సృష్టికర్తని ఎతకాలని. పొలిమేర్లు ఏర్పరిచి నిన్ను పుట్టించిన దేవుడు ఎక్కడ నుండి ఎతికంటే ఆ ఎతికిలట్లు ఈ దెయ్యంగుడి మధ్యలోకి వచ్చి అంటాడు, ఎక్కడ ఎతకు, ఇదే దేవుడు, మొక్కే అంటాడు. మధ్యలోకి వస్తాడు. అలా కల్చర్ మార్చాడు. మరొకసారి చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. 6వ దూత 10వ అధ్యాయం 20వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయంలో లేదా 10వ అధ్యాయం 20 వచనం ఉందిగా, 9వ అధ్యాయం 20 వచనం అనుకుంటా. 9వ అధ్యాయం 20 వచనం. 9వ అధ్యాయం 20 వచనం. 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు 13వ వచనంలో ఒక మాటను చూడండి. 6వ దూత బోర ఊదినప్పుడు. అంటే ప్రకటన గ్రంథానికి ఒక సిరీస్ ఉంటుంది, అందులో 6వ దూత బోర ఊదినప్పుడు కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది 20వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను, చూడని వినని నడవని శక్తి లేని బంగారు వెండి కంచు రాగ కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపట్టినట్లు మారు మనసు పొందలేదు, మరియు తాము చేయుచున్న నరహత్యలు, మాయమంత్రములను, చారచోరి తత్వములను చేయకుండినట్లు వారు మారు మనసు పొందినవారు కాదు. ప్రకటన గ్రంథంలో భవిష్యత్తులో జరగబోయే కార్యాల్లో ఇంకా ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటే 6వ ముద్ర ఇప్పుతున్నప్పుడు ఇంకా జరుగుతున్నాయని చెప్తుంది. అంటే ఇంకా నరహత్యలు జరుగుతుందంటే జరుగుతలేదండి. కాకినాడలో జరుగుతలేదు, కానీ జరుగుతున్నాయి. ఇంకా ఇలాంటివి జరుగుతాయి. ఇక్కడ ఒక లింక్ ఎట్టాడు చూడండి. దయ్యాలనే పదం పెట్టి ఆ దయ్యాలకి వివరణ కొనసాగించాడు. అవే శక్తి లేని బంగారము, కంచు, రాగి, కర్ర, కృత్రిమములు సృష్టించుకున్నవి. వీటన్నిటినీ కలిపి ఆ చివరికి వాళ్ళు చేసే పని ఏంటంటే వాటి ముందు నరహత్యలు చేస్తారు. ఏం చేస్తారట? నరహత్య. చరిత్రలో మీరు ఎక్కడ చదవండి, ఏ దేవుడి చరిత్ర అని చదవండి, మనుషుల్ని ఆ దేవుళ్ళకి బలేస్తారు. అందుకే నరబలి కోరేది దైవతత్వం కలిగిన ఏ తత్వం కోరదు, కానీ దయ్యం తత్వమే కోరుతుంది. అందుకే నరకం చేసింది దేవుడు దయ్యాలకి చేశాడు తప్ప చెప్పండి మనుషులకు చేయలేదు. ఆడు ఎలా అనుకోండి చెప్పిన, నరకం నాకే కాదు చెప్పండి మీకు. ఆడు అలాంటి చెప్పిన ఆడి పేలైపోతే అందరూ పేలైపోవాలి. అదో రకం వాడు. మా స్కూల్లో ఒకడు ఉండేవాడు, ఆడి పేడ దొక్కేసాడు అనుకోండి, ఆడి పేడ దొక్కే నడుస్తున్నడితే ఆడి ఆడి ఇల్లు కడుక్కొచ్చి ఆడు కడుక్కోడు, ఆడు జతకు 4 రావాలని అందరూ దొక్కేవాడు. ఆ టైప్ అని మాట్లాడు. ఆడు వెళ్ళిపోడు నరకానికి, అందరిని అంటే నరుల్ని ఆహుతి చేయాలని కంకణం కట్టుకున్నవాడే చెప్పండి దెయ్యం. ఆడి ఈ ప్రపంచాన్ని ఆవహించేశాడు. ఇది నిజంగా చెప్తున్నాను. ఇది చివరి వచనం 2వ రాజుల గ్రంథం. చివరిగా చివరిగా 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఒక్కసారి చూడండి, అక్కడ కల్చర్ కనపడుతుంది. మనం చూసుకున్న వీడియోలో ఆ బొమ్మలో, ఆ వీడియోస్లో మనం చూసిన ఇమేజెస్ అన్నీ ఈ వచనంలో కనబడతాయి. చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7 నుంచి. ఎందుకనగా ఇశ్రాయేలీయులు
తమ విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి అనుసరించుచుండ్రి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించు అడవి గుడిసెల నివాసులు ప్రాకారం గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకోండి. ఎత్తైన కొండల మీదను సకల విధమైన పచ్చని వృక్షముల క్రిందను అంతటను విగ్రహములు నిలబెట్టి దేవతా స్తంభములను నిలిపరి. తమ ఎదుట నిలవకుండా యెహోవా ఎలగొట్టిన జనులు వాడికి చొప్పున ఉన్న స్థలంలో ధూపం వేయించు, చెడుతనం జరిగించు, యెహోవాకు కోపం పుట్టించు, చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వాటిని చేసి పూజించుండిరి. అయినను మీ దుర్మార్గములు విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకుల ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రం బట్టి నా ఆజ్ఞలను కట్టడను ఆచరించడని సెలవిచ్చిన ప్రవక్తలందరి ద్వారా దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారికి యోధ వారికి సాక్ష్యము పలికించినను వారి వినని వారే తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైరి. తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించి వ్యర్థమైన వాటిని అనుసరించి వ్యర్థులైరి. వారు వాడుక చొప్పున మీరు చేయకూడదని యెహోవా తనకు సెలవిచ్చినట్లు చుట్టూనున్న జనుల మర్యాదను అనుసరించువారైనట్టు వంటి వారైరి. వారు తమ దేవుడని యెహోవా ఆజ్ఞన్నిటిలో అనుసరింపక పోత విగ్రహములను 2 దూడలను చేసి దేవతాస్తంభం నిలిపి ఆకాశ సమూహములను నమస్కరించి బయలుదేవతను పూజించి. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, ఎంత చేసి చివరికి ప్రతి ఆరాధన వెనకాల సాధించేది ఏంటంటే మరియు తమ కుమార్తెలను చెప్పండి అగ్నిగుండములను దాటించి. అగ్నిగుండములు అంటే నరబలి. ఏ విగ్రహం వెనకాల వర్షిప్ వెనకాల అల్టిమేట్గా ఎక్స్ట్రీమ్లో ఎండింగ్లో జరిగేదండి చెప్పండి, ఏదో ఒక ప్రాణం తీస్తారు. అది జంతు ప్రాణమైన తీస్తారు చెప్పండి. ఇంకా మూఢభక్తి ఎక్కువైతే మనిషి ప్రాణం తీస్తారు. ఇంకా మూఢభక్తి అయితే పుట్టిన బిడ్డనే చెప్పండి చెప్తారు. అందుకే విగ్రహాలంటే దేవుడు చెప్పండి ఫైర్ అయిపోతాడు. దయ్యం అలా చేస్తుంది. పైగా ఏం చేస్తారు, శకునాలు చూస్తారు. ఇదంతా ప్రాజెక్ట్. ఇది శకునాలు అంటే నెక్స్ట్ మినిట్ ఏమవుద్దని ల్యాప్టాప్ పట్టుకుని ఛానల్లోకి వచ్చేస్తున్నారు చూసారా. ల్యాప్టాప్ పట్టుకుని ఈ వారం మీకు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, రేపు లక్ష వారమా మీకు ఏమవుతుంది, శకునాలు. నిమిషం ఏమవుతుంది, ఆ నిమిషం అవుతుంది. హీరోయిన్లు వెళ్ళిపోతున్నారండి ల్యాప్టాప్ దగ్గరికి. ఇంకేం చెప్పమండి. అవి చంద్ర యాడ్ ఇస్తుంది ఆ అమ్మాయికి ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలని ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళిపోయి నాకు నెక్స్ట్ వారం ఏమవుతుంది చెప్పండి, అది ఏమవుతుంది, మతిపోతుంది, నీకు ఏమవుద్ది. అక్కడ శకునాలు అంటే ఇదంతా ఏం చెప్తున్నారంటే అదంతా అంతే. దెయ్యాలు అలా వేసే శకునాలు. చిల్లంగితనం మన ఏరియాలో చేతబడి అంటారు. ఇవన్నీ ఎందులోనే చెప్పండి, ఈ దయ్యాల సబ్జెక్ట్లోనే ముడిపడి ఉన్నాయి చెప్పండి. దయ్యాలు, శకునాలు, చిల్లంగితనం చెప్పండి. వాడిక చేసుకొని తమ్మును తాము అమ్ముకునే ఆయనకు చివరిగా సాధించింది ఏంటంటే కోపము పుట్టించి. ఎన్ని తరగతుల్లో మనం నేర్చుకున్నదో ఒక్కసారి ఫస్ట్ ఇమేజ్ తమ్ముడు. దేవుళ్ళ సమాజం కోసం చూసాం, దేవదూతల సమాజం కోసం చూసాం, నెక్స్ట్ దయ్యాల సమాజం కోసం చూస్తాం. ఆ నెక్స్ట్ ఉన్నదే చచ్చిపోయిన వారి ఆత్మలు. ఏం పేరు నీ పేరు అంటే నా పేరు ఎల్లమ్మ. అందరూ చూసాను. అది ఆ సబ్జెక్ట్ అన్నమాట. వీళ్ళైతే చూద్దాం, లేకపోతే లేదు. నీ పేరేంటంటే మనం చచ్చిపోయాను కదా, నేనే దుర్గమ్మని అందరు. అయ్యి ఈ చనిపోయిన ఆత్మలు ఏమవుతాయి, వస్తాయా, కనబడతాయి, వీడి సంగతి ఏంటి, అదో పెద్ద సబ్జెక్ట్ అండి. మళ్ళీ దానికి 7 వారాలు 8 వారాలు పడుతుంది. ఇవేదో చూద్దాం, లేదంటే బ్రేక్ ఇద్దాం. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇప్పుడు మీకు బండ గుర్తుండిపోవాలి. మనకి కనబడిన అదృశ్య శక్తులు మన చుట్టూ చెప్పండి తిరుగుతూనున్నాయి. ఒకటి కనిపిస్తున్న సృష్టి, 2 కనబడని ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో దేవుడి తరపున పనిచేసే దైవ వ్యవస్థ ఉంది, దేవదూతలు ఉన్నాయి, దేవునికి అపోజిషన్లా పనిచేస్తున్న దురాత్మలు చెప్పండి సమూహం. అందులో ప్రధానులు ఉన్నారు, అంధకార సంబంధము అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. వీళ్ళందరూ
వెలవేపులు కులదైవాళ్ళ ఎలసెల్లి మొక్కండి నాయన అని జనాల్ని దైవత్వం ముసుగులో దయ్యం ఆరాధనలు పొందుకుంటుంది. ఆడికి ఆ బుద్ధి, ఆ వంకర బుద్ధి ఉంది కాబట్టి సరాసరి పరలోకంలోనే నీ సింహాసనం నాకు ఇచ్చే అని దేవుడి మీదకే తిరుగుబడి. ఎందుకంటే ఆడికి అందరూ మొక్కాలి, ఆడి ఆశ అది. దేవుడికి వ్యతిరేకంగా సింహాసనం ఇంకా ఎత్తులు వేయాలనుకున్నాడు. ఆడ బుద్ధి అది. అక్కడి నుంచి తోస్తే కిందకు వచ్చాడు, ఆ బుద్ధి మారలేదు, మళ్ళీ వచ్చాడు. సరాసరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవాడు చేసిన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడినే నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. యేసుక్రీస్తు వారికే మొక్కితే అన్నీ ఇచ్చేస్తానంటే చెప్పండి, నాకు జాబు రావాలని మొక్కు, ఇంకేటని అడగరండి. నాకు జాబ్ రావాలి పోవా, పెళ్ళి అవ్వాలి, అదే ప్రభు అంటే ఆడు బయలు, నాకు అలా అవ్వాలి ప్రభు అని మొక్కు. ఏమాడు ఏం చేస్తాడు నిన్ను? నీకు జాబ్ రావాలని మొక్కితే అప్పుడు సెట్కేస్తాడు, నీకు జాబ్ రావాలా, ఆ దారిలో వెళ్తే రాదు, మరి ఈ దారిలో వెళ్ళు పని అయిపోద్ది అంటాడు. అది ఎదురు చెప్తాడు, ఎదురు చెప్పి చేస్తాడు ఏదోలా. ఆడు తంత్రగొట్టి మనుషులను వాడి దగ్గర లాక్కొని మనుషులను మభ్యపెట్టి భ్రమపరిచి మార్చేస్తాడు. కాబట్టి ఇంతవరకు చాలు. వీలైతే వచ్చే వారం చూద్దాం, లేదంటే మరొక కొత్త సబ్జెక్టుతో కలుద్దాం. ప్రార్థన చేసుకుందాం.